ఎన్నో సంవత్సరాలుగా వ్యాలంటైన్స్ డే అందరికీ పరిచయమే. దీని గురించిన ప్రసంగాలు అందరికీ పరిచయమే. చాలా మాటలు మనం విన్నాం, తెలుసుకున్నాం. యేసుక్రీస్తులోని నిజమైన ప్రేమ ఉందని, మనుషుల మధ్య ఉన్న ప్రేమ కంటే యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ గొప్పదని, తండ్రి చూపించిన ప్రేమ అమూల్యమైనదని మనం ఇప్పటి వరకు చాలా సంగతుల ద్వారా విన్నాం. అయితే ఈరోజు ఒక సరికొత్త సంగతిని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ప్రేమను గురించినటువంటి ఈ పాఠాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరలోకమందున్న దేవుడు తాను వ్రాయించినటువంటి గ్రంథంలో మనుషులకు తెలియవలసిన అనేక సంగతులు వ్రాయించాడు. అందులో ప్రేమను గూర్చిన సంగతి చాలా విశిష్టమైనది, అందరూ తెలుసుకోవలసినది. ఈ ప్రేమ లేకపోతే మనిషి పరలోకం చేరలేడు. ఎలాంటి ప్రేమ ఉండాలన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ప్రేమ ఉండాలి అని అందరికీ తెలుసు. వాక్యం చదివిన వాడికి కాకుండా వాక్యం పరిచయం లేని వారు కూడా ఈరోజు ప్రేమ కలిగి ఉండాలి అని తహతహలాడుతున్నారు. అందరూ చెబుతున్నారు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల వారు, దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల వారు, రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాల వారు, భిన్న జాతులు కలిగిన వారు, విభిన్నమైనటువంటి భాషలు కలిగిన వారు, సాంప్రదాయాలు కలిగిన వారు అందరూ మాట్లాడే ఒక సామాన్యమైనటువంటి మాట ప్రేమ కలిగి ఉండాలి. మనిషి ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలి అన్నది మనిషికి అర్థం కాలేదు. ఇది అపవాది యొక్క తంత్రం. అపవాది ఈరోజు అందరినీ ప్రేమ కలిగి ఉండమంది. అందరినీ ప్రేమ కలిగి ఉండమంది. పార్కుల్లో ఉన్నారు చూడండి. కాకినాడ జనంభూమి పార్క్ ఈరోజు వెళ్తే మీరు చాలామంది కనిపిస్తారు. ప్రేమ పక్షులు కనిపిస్తారా? కనిపిస్తారా? పౌరాలు కాదవి, రామచిలుకలు కావవి, చిలక గోరింకలు కావవి, ప్రేమ పక్షులు. మరి వారికి లేదా ఈ జ్ఞానం? ప్రేమ కలిగి ఉండాలి అనే జ్ఞానం వారికి లేదా? ఉంది. వారు ప్రేమ కలిగి ఉండాలని చెబుతున్నారు, పార్కులు చూపిస్తున్నారు. సినిమా థియేటర్లో లాస్ట్ సీట్లో ఉంటారు చూడండి ఇద్దరు ప్రేమ పక్షులు. చివరిన ఉంటారు, కార్నర్లో ఉంటారు. వారెవరు కనిపించరు, వారికి అందరూ కనిపిస్తారు. వారు ప్రేమ పక్షులే, చీకటిలో ఉన్న ప్రేమ పక్షులు. వారు ప్రయాణాలు చేస్తూ కనిపిస్తున్న ప్రేమ పక్షులు, రెస్టారెంట్లలో భోజనం చేస్తూ డిమ్ లైట్లో డిన్నర్ చేస్తూ లంచ్ చేస్తూ కనిపిస్తున్నవారు ప్రేమ పక్షులే. ఫుల్ లైటింగ్ బెటరు, కరెంట్ ఆదా అనుకున్నారా? కాదు, కనిపించకూడదు. వాడు పెట్టేదేంటో తినేవారికి కనిపించకూడదు, తినేవారు చుట్టుపక్కల ఉన్నవారికి కనిపించకూడదు. అది డిమ్ లైట్ యొక్క రహస్యం. వాడు పురుగులతో బిర్యానీ పెట్టేశాడు అనుకోండి, ఏం కనిపించకూడదు. డిమ్ లైట్ ఏం కనిపిస్తుందో మీకు? పురుగు నాన్ వెజ్జే. పురుగు మాత్రం చికెన్ కదా. బొద్దింక కూడా నాన్ వెజ్జే, నాన్ వెజిటేరియన్నే. దాన్ని కసకస నవిలేస్తుంటారు. ఇదేదో కొత్త ఎసెన్స్ అనుకుంటారు మీరు. అది బొద్దింక, అది గొంగల పురుగు. ఈ మధ్య కిట్ క్యాట్ అనేటువంటి ఒక చాక్లెట్ మీకు తెలుసు. కిట్ క్యాట్ వైజాగ్లో దాన్ని విరిపి చూస్తే అందులో గొంగల పురుగు ఉంది. పేపర్లో వేసాడండి. మీరేమనుకుంటారు? క్యాడ్బరీ చాక్లెట్ అంటే అదొక బ్రాండ్. క్యాడ్బరీ చాక్లెట్ అంటే అదొక బ్రాండెడ్. అబ్బా ఏం రుచి అనుకుంటాం మనం. అందులో గొంగల పురుగు రుచి ఉంది. గొంగల పురుగు పాకం ఉంది అందులో. వైజాగ్లోనే కిట్ క్యాట్ చాక్లెట్లలో, క్యాడ్బరీ చాక్లెట్లలో, డైరీ మిల్క్ చాక్లెట్లలో పురుగులు కనిపిస్తున్నాయి. ఒకటా రెండా? అన్నిట్లోనూ ఉన్నాయండి ఆ షాపులో. ఆశ్చర్యపోయారు అందరూ. ఫుడ్ డిపార్ట్మెంట్ వారు అందరూ ఆశ్చర్యపోయారు. డిమ్ లైట్ యొక్క రహస్యం అదే. ఇక తినేవారికి నచ్చేది ఏంటంటే ఆ ప్రేమ పక్షులు ఎవరికి కనిపించకూడదు చుట్టూ ఉన్నటువంటి వారికి.
అందుకే చివర ఏ సీట్ ఉందో చూసుకుంటారు, కార్నర్లో ఏ సీట్ ఉందో చూసుకుంటారు. అందుకే మీకు ఫ్రంట్ సీట్లన్నీ ఖాళీగానే ఉంటాయి. మీరు ఈ బిర్యానీ రెస్టారెంట్లకు, ఈ సినిమా హాల్కి వెళ్ళిపోయినప్పుడు ఆ మూలలన్నీ నిండిపోయి ఉంటాయి, ఫ్రంట్ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ అంతా ఖాళీ ఉంటుంది, ఆ చివరంతా నిండిపోయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేస్తారు వీరు. ప్రేమ అందరికీ అర్థమైంది అనుకుంటుంది ఈరోజు ప్రపంచం. ప్రేమ అందరికీ పరిచయం అయింది, అందరికీ తెలిసింది అనుకుంటుంది ఈరోజు ప్రపంచం. అపవాది ఎంత మంచి తంత్రాన్ని ఉపయోగించిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషి ప్రేమ కలిగి ఉండాలి అనే పాఠాలు నేర్పించింది, ప్రేమ కలిగి ఉండాలి అని సందేశాలను పంపించింది, ప్రేమ కలిగి ఉండాలి అని అందరికీ గుర్తులు చూపించింది, ఒక లవ్ సింబల్ చూపించింది, సినిమాలు తీయించింది, పాటలు కట్టించింది, గెంతించింది, రచనలు చేయించింది, కథలు రాయించింది. ఈరోజు ప్రేమ తెలియని వారు ఎవరూ లేరు. చిన్నపిల్లవాడికి మొదలు ప్రతి ఒక్కరూ ప్రేమను గురించి అర్థం చేసుకోగలుగుతున్నారు. అందరికీ ప్రేమ పరిచయమే. మరి అలాంటప్పుడు ప్రేమను గూర్చి బైబిల్ చెప్పేదేంటి, ప్రేమను గూర్చి దేవుడు నేర్పించేదేంటి అని మనం ఆలోచిస్తే, వీరందరికీ తెలియని దానిని దేవుడు చెప్పాడు, వీరందరూ నేర్చుకోవాల్సిన దానిని దేవుడు చెప్పాడు. అపవాది ఒక డూప్లికేట్ లవ్ ప్రపంచంలో ప్రవేశపెట్టింది, ఒక డూప్లికేట్ లవ్. స్వార్థం కలిగిన ప్రేమ, అవసరాలు తీర్చుకునే ప్రేమ, అందరినీ దోచుకునే ప్రేమ, అవసరమైతే ఆ ప్రేమ దక్కని నాడు యాసిడ్ పోసే ప్రేమ, కత్తితో చంపే ప్రేమ, కుటుంబాలను విడదీసే ప్రేమ. ఈ ప్రేమ చివరకు నాశనాన్ని కోరుకుంటుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు, చివరకు బ్రతికిస్తుంది, మనిషిని బ్రతికిస్తుంది. దేవుడు చూపించిన ప్రేమ మొదట కష్టంగా ఉన్నా, దేవుడు నేర్పించిన ప్రేమ మొదట అంగీకరించటానికి చాలా కష్టంగా ఉన్నా, అది చివరకు మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది. అదే లోకంలో ఉన్న ప్రేమకు దేవుడు చూపించే ప్రేమకు ఉన్న వ్యత్యాసం. ప్రియమైన వారలారా, ప్రపంచంలో అనేక మందికి దేవుడు చూపించే ఈ ప్రేమ అర్థం కాలేదు అంటే నమ్మశక్యంగా ఉంది. కానీ బైబిల్ చదివిన వారికి కూడా ప్రేమ అర్థం కాలేదు. బైబిల్ చదివిన వారికి కూడా, బాప్తిస్మం తీసుకున్న వారికి కూడా, క్రీస్తుని అంగీకరించిన వారికి కూడా, బైబిల్ నిరంతరం పరిశోధిస్తున్న వారికి కూడా ప్రేమ అర్థం కాలేదు. ఏంటండి, ప్రేమ ప్రపంచంలో ఉన్న ఎవరికి అర్థం కాలేదు అంటే బాగుంది, బైబిల్ చదివిన వారికి ప్రేమ అర్థం కాలేదా? యేసుక్రీస్తును ధరించుకున్న వారికి ప్రేమ అర్థం కాలేదా? యేసుక్రీస్తును అనేక పర్యాయములు రొట్టె ద్వారా ఆయన శరీరమును, ద్రాక్షరసం ద్వారా ఆయన రక్తమును స్వీకరిస్తున్న వారికి ప్రేమ అర్థం కాలేదా అంటే అవును, అర్థం కాలేదు, అర్థం కాలేదండి. అందుకే ఒక మంచి మాట దేవుడు రాయించాడు, ఒక మంచి సంగతిని దేవుడు తెలియచేశాడు. ఈ ప్రేమను గూర్చి దేవుడు చెప్పిన ఆ మాటను ఒక్కసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17, 18 ఈ వచనాలు కలిపి ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ మనకు అక్కడ కనిపిస్తుంది, ఒక పెద్ద వాక్యం మనకు కనిపిస్తుంది. కామాతో రాయించి ఒక సుదీర్ఘమైనటువంటి వాక్యాన్ని అక్కడ మనకు తెలియచేశాడు. ఆ మాటలలో 2వ భాగాన్ని మీరు చూస్తే, మీరు దేవుని సంపూర్ణత యందు అన్న మాట దగ్గర నుంచి మీరు చదవండి. అక్కడ దేవుడు ఒక చక్కని సంగతి తెలియజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మధ్య భాగంలో మీరు చూస్తే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అన్నాడు. పరలోకానికి వెళ్ళాలి అంటే పరిపూర్ణత కావాలి అని మనం నేర్చుకున్నాం. సంపూర్ణులైతే తప్ప వారు పరలోకంలో ప్రవేశించలేరు అని మనం తెలుసుకున్నాం. పరిపూర్ణులు అవ్వాలంటే ఎందులో పరిపూర్ణులు అవ్వాలి? పరిపూర్ణులు అవ్వాలంటే ఎందులో పరిపూర్ణులు అవ్వాలి? ఈ విషయం ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నవారిలో కొంతమందికి కొన్ని సంగతులు తెలుసు, కొంతమందికి కొన్ని సంగతులు ఇంకా తెలియవు. క్రొత్తవారైతే కొన్ని సంగతులు తెలిసినవారు, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి వాక్యం నేర్చుకుంటున్నవారైతే కొన్ని ఎక్కువ సంగతులు తెలిసినవారు,
ఒక 10 ఏళ్ల నుంచి ఈ సంగతులు బాగా పరిశోధిస్తున్న వారైతే మరికొన్ని ఎక్కువ అంశములు తెలిసిన వారు, ఒక 15 ఏళ్ల క్రితం నుంచి వాక్యం నేర్చుకుంటున్న వారైతే ఇంకా ఎక్కువ తెలిసిన వారు, కానీ పూర్తిగా తెలిసిన వారైతే మాత్రం కాదు. అంతేనా? ఇక్కడ ఉన్నటువంటి వారిలో ప్రతి ఒక్కరిని మీరు చూస్తే వారికి కొంత తెలుసు. ఒకరితో ఒకరిని పోల్చి చూసినప్పుడు ఒకరికి ఎక్కువ తెలుసు, ఒకరికి తక్కువ తెలుసు. కానీ ఎవరికి ఎక్కువ తెలిసినా ఎవరికి తక్కువ తెలిసినా అందరూ కొంత ఎరిగిన వారే, కొంత తెలుసుకున్నవారే. అందులో నేను కూడా ఉన్నాను. కూర్చున్న మేమందరం కొంత తెలిసిన వారమైతే నిలబడి వాక్యం చెబుతున్న మీరు పూర్ణముగా తెలిసిన వారా అని మీరు అడగచ్చు. నేను కొంత తెలిసిన వాడినే, కానీ మీతో పోల్చినప్పుడు కొంత ఎక్కువ తెలిసిన వాడను. మీతో పోల్చి చూస్తే ఎక్కువ తెలిసిన వాడను, కానీ దేవుని పరంగా ఆలోచిస్తే కొంత తెలిసిన వాడను. బాగా అర్థం చేసుకోవాలి మీరు దీనిని. మరి పరలోకం వెళ్ళాలి, పరిపూర్ణులు కావాలి. పరిపూర్ణులు పరలోకం వెళ్ళాలి అనే నిబంధన ఉన్నప్పుడు మీకు కొంతే తెలుసు, మాకు కొంతే తెలుసు. ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మన జీవితకాలం అంతా తెలుసుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి. పరిపూర్ణులు ఎప్పుడు అవుతామండి, ఎప్పుడు పరలోకం వెళ్తామండి అని అడిగితే ఈ పరిపూర్ణతకు లింక్ దేనికి పెట్టాడో చూడండి దేవుడు. ఈ సంపూర్ణతకు లింక్ దేనికి ఉందో చూడండి. ఈ సంపూర్ణత పరిపూర్ణత ఎందులో ఉండాలని చెబుతున్నాడో చూడండి దేవుడు. ఎలా బ్రతికించేశాడో చూడండి మనల్ని. అదే ఆ మాటల్లో రాయబడినటువంటి మంచి సంగతి. చూడండి, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అన్నాడు. ఇంతకీ ఈ సంపూర్ణత, ఇంతకీ పరిపూర్ణత ఎందులో ఉండాలన్నాడు? ప్రేమ యందు ఉండాలి అన్నాడు. తెలుసుకునే సంగతులు యందు కాదు, తెలుసుకునే జ్ఞానం యందు కాదు, తెలుసుకునే పాఠాల విషయంలో కాదు, ప్రేమ యందు సంపూర్ణత ఉండాలి. అప్పుడు మీరు పరలోకం వెళ్ళిపోతారు. చూసారా? యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన మరో దొంగ ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ దొంగకి ఏం తెలియదు, ఆ దొంగకు పాఠాలు తెలియవు. ఆ దొంగ వాక్యం చెప్పటంలో నేర్పరి కాదు. ఎక్కడుందండి తర్ఫీదు ఆ దొంగకి? ఆ దొంగ ఏనాడు ఇంత వాక్యం నేర్చుకున్నాడు చెప్పండి? ఇంత వాక్యం నేర్చుకుంటే యేసుతో పాటు తిరిగినవాడు కావాలి తప్ప గజ్జి దొంగ కాకూడదు. శిక్షను అనుభవిస్తూ చివరి దశలో సిలువ వేయబడుతున్నాడు దొంగ. కానీ ఆ దొంగలో ప్రేమ పరిపూర్ణం అయిపోయింది. చూడండి ఏం పరిపూర్ణమైంది? 100% 100 మార్క్స్ ఎందులో వచ్చాయి? ప్రేమలో వచ్చాయి. నిజమైన ప్రేమలో వచ్చాయి, దేవుని ప్రేమలో వచ్చాయి. అందుకే నీవు పరదేశకు వచ్చాయి అన్నాడు యేసుక్రీస్తు ఆ రోజు. ఇస్కరియోతు యోధ ఈ దొంగతో పోల్చితే వాక్యం ఎక్కువ తెలిసినవాడు, జ్ఞానం ఎరిగినవాడు, పాఠాలు ఎక్కువ తెలిసినవాడు, యేసు చెప్పిన ఎన్నో ఉపమానాలు నేర్చుకున్నవాడు, చూచినవాడు, విన్నవాడు. ఆ 12 మంది అపోస్తలులతో కూడా ఉండి వెళ్ళి వాక్యం ప్రకటించినవాడు, స్వస్థతలు చేసినవాడు, అద్భుతాలు చేసినవాడు, దెయ్యములు వెళ్ళగొట్టినవాడు. ఈ ఇస్కరియోతు యోధ నరకానికి వెళ్ళిపోయాడు. ప్రేమ సంపూర్ణంగా లేదు ఇస్కరియోతు యోధలో. చాలా వండర్ఫుల్ అండి ఈ టాపిక్. చాలామంది తప్పుడు అభిప్రాయాలతో ఉన్నారు. నాకు ఒక పాఠం తెలుసు, నాకు ఒక రెఫరెన్స్ తెలుసు, నాకు ఒక జ్ఞానపు సంగతి తెలుసు, నేను నీకంటే బాగా నేర్చుకున్నాను, నేను నీకంటే ఎక్కువ తెలుసుకున్నాను. మంచిదే, నువ్వు తెలుసుకోవటం మంచిదే, కాదనటం లేదు. జ్ఞానం నేర్చుకోవటం తప్పు నేను చెప్పటం లేదు. కానీ నీవు నేర్చుకున్న జ్ఞానం నిన్ను పరలోకానికి చేర్చదు. ఎందుకంటే ఆ జ్ఞానం నువ్వు ఎంత చేర్చుకున్నా అది పరిపూర్ణత కాదు. ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది. నీవు ఆఫే, నేను ఆఫే. జ్ఞానం విషయంలో చూస్తే మీరు కొంత నేర్చుకున్నవారే, నేను కొంత నేర్చుకున్నవాడిని. ఎవరికి పరలోకం? మరి ఎవరిలో పరిపూర్ణ జ్ఞానం ఉంది? యేసులో తప్ప ఇంకెవరిలోనూ పరిపూర్ణమైన జ్ఞానం లేదు. వాక్యం పరిపూర్ణంగా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా వచ్చేయాలి. పూర్ణమైంది కదండి. మరి ఇది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థక మగును చదువుకున్నారు మీరు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ ఏ రెఫరెన్స్, ఏ టాపిక్ అడిగినా టపిమని చెప్పాలి. మీరు మర్చిపోకూడదు, బైబిల్ రెఫర్ చేయకూడదు. ఇక మీరు పరిపూర్ణులైతే అసలు బైబిల్ రాయబడిన బైబిల్తో మీకు పని ఉండకూడదు. ఇక మీ మైండ్కి వచ్చేయాలంతా, మీ మైండ్కి వచ్చేయాలి. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముందని టపిమని చెప్పాలి మీరు. అప్పుడు మీరు జ్ఞానంలో పరిపూర్ణులు 100%.
యేసు చెప్పగలడు తప్ప ఇంకెవరు చెప్పలేరు అది. ఎందుకంటే ఆయనే వ్రాయించింది, ఆయనే వ్రాసాడు. జ్ఞానం అంటేనే ఆయన, ఇంకెవరు చెప్పలేరు ఈ విషయాలు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది, ఎందుకు రాయబడింది అలా, ఏముందనేది పోని చెప్పేయచ్చేమో పట్టి ఎందుకు రాయబడింది అలా, ఆ రూపకలంకారానికి ఉన్న జ్ఞానం ఏంటి, అర్థం ఏంటి, ఆ ఉపమాన భావం ఏంటి, పూర్తిగా నేర్చుకుని ఉండాలి. అది కంప్లీట్గా జ్ఞానం నేర్చుకోవడం అంటే జ్ఞానం అంటే ఏంటన్నమాట, నేర్చుకోవటం. జ్ఞానం అంటే ఒక డెవలప్మెంట్, జ్ఞానం అంటే ఒక ఎదుగుదల. అది ఉండకూడదని నేను చెప్పటం లేదు, ఉండాలి. కానీ అది పరిపూర్ణ దశకు ఎప్పుడు చేరదు. మనం ఈ జీవితకాలంలో ఉన్నప్పుడు అది పరిపూర్ణ దశకు ఎప్పుడూ చేరదు. మనం చచ్చిపోతాం తప్ప జ్ఞానంలో పరిపూర్ణులు కాలేం. మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అందరూ బైబిల్ ముందు విద్యార్థులే, అందరూ జ్ఞానం ముందు చిన్నపిల్లలే, నేర్చుకోవలసిన వారే. కానీ ప్రేమ యందు మాత్రం పరిపూర్ణులయ్యే అవకాశం బైబిల్లో దేవుడు మనకు అనుగ్రహించాడు. చూసారా, ఈ ప్రేమలో పరిపూర్ణత మనకు లేకపోతే మనం పరలోకం వెళ్ళలేము. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి, ఎఫ్సీ సంఘంతో పౌలు ఏం చెబుతున్నాడో చూడండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును శక్తి కలిగిన వారు కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. చూడండి, అంటే క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించిందా? అర్థం చేసుకోండి, మీరు ఆలోచించండి. మీరు ఇద్దరు వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. ఒక వ్యక్తికి ఒక 100 పాఠాలు తెలుసు. మనం చర్చించిన, మనం నేర్చుకున్న ఒక 100 పాఠాలు తెలుసు. ఎందుకంటే చాలా రోజులు బట్టి ఉన్నాడు మన దగ్గర. ఒక వ్యక్తికి 10 పాఠాలు మాత్రమే తెలుసు. కానీ 10 పాఠాలు తెలిసినటువంటి వ్యక్తి ప్రేమలో పరిపూర్ణుడైపోయాడు. 100 పాఠాలు తెలిసిన వ్యక్తి పాఠాలు నేర్చుకున్నాడు తప్ప ప్రేమ తెలియదు అతనికి. ఇప్పుడు ఎవరికి పరలోకం అనుగ్రహింపబడుతుంది? 10 పాఠాలు తెలిసిన పరిపూర్ణ ప్రేమ కలిగిన వాడికి అర్థమవుతుంది, అనుగ్రహింపబడుతుంది, వాడికే దక్కుతుంది. 100 పాఠాలు తెలిసి ప్రేమ తెలియని వాడికి దక్కదు. చూసారా, ఇప్పుడు మనం మొదట దేనిని సంపాదించుకోవాలి? ఏది ఇంపార్టెంట్ దానిని సంపాదించుకుని అందులో పూర్ణంగా మనం స్థిరపడి వేరుపారి స్థిరపడిన తర్వాత అప్పుడు జ్ఞానం గురించి ఆలోచించాలి. ముందు ప్రేమ దక్కాలి మనకు, ముందు పాస్ మార్క్ రావాలి మనకు, ఆ తర్వాత ఎడిషనల్స్ రాయండి. ముందు పాస్ మార్క్ లేదు, వచ్చిన క్వశ్చన్ని 4 సార్లు అందులో రాసిస్తారు అనుకోండి, ఏంటి ప్రయోజనం? అంతేనా? పరీక్షలు రాసే వరకు అర్థమవుతుంది. ఎక్సెస్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని ఈ ప్రశ్న లేదా ఇంకో ప్రశ్న, మీకు నిత్యజీవ పరిశోధనలో కూడా ఒక ప్రశ్నకు సంబంధించి ఎస్ఏ రైటింగ్కి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాం. అది ఒకవేళ మీకు రాకపోతే, అందులో ఉన్న రెఫరెన్స్లు మీకు గుర్తుకు రాకపోతే లేదా అని పెట్టి మరో ప్రశ్న ఇచ్చాం. మొదట 5 ప్రశ్నలు రాసేసి ఆ తర్వాత మీకు సమయం ఉంటే మీరు లేదా అని ఇచ్చినటువంటి ప్రశ్నలు రాసుకోవాలి. ఎక్సెస్, అవి ఎక్స్ట్రా, అవన్నీ. ముందు దేన్ని సంపాదించుకోవాలి? మీరు పాస్ మార్క్ సంపాదించుకోవాలి. ముందు బిట్లు ఉన్నాయి, ఈ బిట్ పేపర్ అంతా పూర్తి చేస్తారు. ఎందుకంటే ABCD పెడితే మీకు మార్కులు వచ్చేస్తున్నాయి. 1 1 1 1 అలా కలిసిపోతున్నాయి, 30 మార్కులు వచ్చేస్తాయి. అమ్మయ్య, నేను గట్టెక్కేసాను. ఎప్పుడు అసలైనటువంటి ఎస్ఏ రైటింగ్, అసలైనటువంటి 2 మార్కుల క్వశ్చన్ల దగ్గరికి రావాలి. అందుకే మీకు పేపర్ కూడా ఎలా ఇచ్చామంటే ముందు ఎస్ఏ క్వశ్చన్స్ ఇవ్వలేదు, ముందు ఏదైతే సులువుగా రాసేస్తారో అవే ఇచ్చాం. ABCD అవే ఇచ్చాం. సింపుల్గా ఏ పెడితే ఒక మార్కు. కానీ ఎస్ఏ రైటింగ్లో మార్కు వస్తుందా? ఏ పెడితే ఒక మార్కు వస్తుందా? మీరు ఇంత రాసినా సరే మార్కు పడడం కష్టం. ప్రియమైన వారులారా, బైబిల్ చదివేటప్పుడు క్రైస్తవులు మెలకువలు తెలుసుకోండి, ఈ సులువు తెలుసుకోండి. అర్థమవుతుందా మీకు? ఈ సులువు కనుక మీకు రాకపోతే చాలా నష్టపోతారు మీరు. లాభసాటి వ్యాపారంలో నష్టం. అందుకే చెప్పాను మీ అందరికీ, చాలా నష్టపోతారు మీరు. ఏమంటే ఇంత పని చేశాను, ఇంత కష్టపడ్డాను, ఇంత చెమట వచ్చాను, ప్రయోజనం లేదండి. నేను ఇప్పుడు అదే బాధపడుతుంటాను. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తుంటాను. ఇంత వాక్యం చెప్పిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోదునేమో. పౌలు అదే బాధపడ్డాడు. నేను ఎంత వాక్యం చెప్పిన తర్వాత, ఎంత కష్టపడిన తర్వాత చివరకు నేను భ్రష్టుడిని అయిపోదునేమో అని శరీరమును నలగొట్టుకొనుచున్నాను అన్నాడు. చూడండి అక్కడ.
అంటే దేవుడు ఆ విషయంలో మాత్రం చాలా కఠినాత్ముడిగానే ఉంటాడండి. గతం గతహ అంటాడు ఆయన. గతం గతహ, అయిపోయింది గతం. మరి ప్రభువా నీ కోసం నేను మీటింగ్ చేశాను, గుర్తు చేసుకో. ఇప్పుడు భ్రష్టుడిని అయిపోయానులే, ఇప్పుడు పాపాత్ముడిని అయిపోయానులే, అది వదిలే. మరి పూర్వకాలంలో నీ కోసం చేసిందని గుర్తు చేసుకో. గుర్తులేదు నాకు అంటాడు. మర్చిపోతాడు అన్నీ. ప్రజెంట్ ఎలా ఉన్నావో తెలుసుకోవాలంతే ఆయనకి. 10 నిమిషాల క్రితం ఎలా ఉన్నావో తెలియదు ఆయనకి. మర్చిపోతుంటాడు. జీవగ్రంథంలో రాసేస్తున్నాడు, ఇంక మర్చిపోతాడు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారనేది కావాలి దేవునికి ఎప్పుడు కూడా. మీరు చనిపోయే సమయానికి ఎలా ఉన్నారు అనేది కావాలి దేవునికి ఎప్పుడు కూడా. మరి పాతకాలంలో భూతకాలంలో నేను నీకోసం అది చేశాను ఇది చేశాను అలాగే అన్నారు. ఆ రోజు యేసు దగ్గరకు వచ్చి అనేక మంది, నీ నామమును ప్రవచించలేదా పాతకాలంలో? నీ నామమును దెయ్యములు వెళ్ళగొట్టలేదా పాతకాలంలో? నీ నామమును అద్భుతములు చేయలేదా పాతకాలంలో? మిమ్మును ఎన్నడూ ఎరుగను అంటున్నాడు చూడండి ఆయన. కొన్ని కనీసం మీరు నాకు తెలుసు, అవును నిజమే, మీరు అద్భుతములు చేశారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, ప్రవచనాలు ప్రవచించారు, మీకు తెలుసు. కానీ తరువాత కాలంలో మీరు ఇలా మారిపోయారు కనుక, భ్రష్టులైపోయారు కనుక మీరు వెళ్ళిపోండి చెప్పటం లేదు. ఏమంటున్నాడు? సింపుల్గా ఒకే మాట, మీరు ఎవరో గుర్తులేదు నాకు అంటున్నాడు ఆయన. నేను మిమ్మును ఎన్నడూను ఎరుగనంతే. ఏంటి, మేము ప్రవచనాలు ప్రవచించినప్పుడు కూడా నువ్వు ఎరుగమంటే గుర్తులేదు నాయన. మరి మర్చిపోయాను. ఇంతమందిని గుర్తు చేసుకోవాలంటే కష్టం. వెంటనే బలువు మాడిపోయింది వాళ్ళందరికీ. గుర్తు లేదంటే ఇంకేం చేస్తాం? ఒకప్పుడు 10,000 రూపాయలు అప్పు ఇచ్చాను నీకంటే గుర్తు లేదన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఇచ్చేవు, 1-2 రోజులు ఆగంటే ఏదో కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేనా? బాబు గుర్తుంది, నేను ఇచ్చిన విషయం గుర్తుంది, చాలు. డబ్బులు ఇచ్చాడు ఇవ్వకపోయాడు తర్వాత విషయం. వాడు ఇంక ఇవ్వలేకపోయినా పర్వాలేదు, కానీ గుర్తు చేసుకుంటున్నాడు చాలు. కనిపించినప్పుడల్లా బాబు నీకు 10,000 రూపాయలు ఇవ్వాలి, ఏమనుకోక ఇంకొక నెల అన్నాడు అనుకోండి, పోన్లేరా బాబు నీకు గుర్తుందిగా అది చాలు, అదే 10,000 నాకు. డబ్బులు రేపు ఇచ్చి నాకు గుర్తులేదన్నాడు అనుకోండి, ఉపయోగం ఉందా? దేవుడు అలాంటి వాడేనంటే గుర్తుండదు ఆయనకి. అందుకే మనం ఎప్పుడు భయపడుతూ ఉండాలి. తండ్రి కోసం నేను ఆ కార్యక్రమం చేశాను, తండ్రి కోసం నేను ఈ కార్యక్రమం చేశాను. నేనైనా కానండి మరుక్షణం నేను తొట్టిల్లిపోయాను అనుకోండి, నేను చేసినవి అన్నీ మర్చిపోతాడు దేవుడు. నాకు అదే బాధ. ఎప్పుడు దేవుడు తీసిన సినిమా లేకపోతే నిత్యజీవ పరిశోధన అంతకుముందు ఎన్నోనండి, మీకు తెలియనివి చాలా. చిన్నటి నుంచి ఎంతో కష్టపడ్డాను, వీధుల్లో తిరిగి సువార్తలు చేశాను, చిన్న హ్యాండ్ మైక్ పట్టుకున్నాను, భుజం మీద పెట్టుకుని వాక్యం చెప్పాను. చాలా పల్లెటూళ్ళకి వెళ్ళిపోయి విజయనగరం ప్రాంతంలో, విశాఖపట్నం ప్రాంతంలో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పాను. పాంప్లెట్లు పంచిపెట్టాను, వాల్ పోస్టర్లు అంటించాను, పిండి తెల్లవారుజాము 4 గంటలు వేసిపోయాను, రోడ్డు మీద NH5 మీద అలా పరుచుకుని పిండి రాశాను. ఇవన్నీ దేవుడు మర్చిపోతాడు. నేను ఒకవేళ తొట్టిల్లితే దేవుడు మర్చిపోతాడు ఇవన్నీ. ఎన్నో ప్రసంగాలు చేశాను, ఎన్నో పాంప్లెట్లు రాశాను, మరి ఎంతోమందిని దేవుళ్ళు నిలబెట్టాను, ఎంతోమందికి బాప్తిస్మం ఇచ్చాను, అయినా మర్చిపోతాడు దేవుడు. మరికుమారు ఎవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. అంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా నాకు? ఇంకా ఆ మాట విన్నాను అనుకోండి దేవుని నోట నుంచి, నేను మరికుమారు ఎవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి దేవుడు, మీరే ఆశ్చర్యపోతారు అక్కడుండి. ఈయన్నే తెలియదు అన్నాడంటే ఇంక నేనెందుకు? ఇంక ప్రశ్న అడగడం మంచిది కాదు. వెనక్కి లైన్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. ఏదో అడుగుదామని వచ్చారు, మీరు లైన్లో నించున్నారు. మీకెంత మొదట నేను ఉన్నాను అనుకోండి, నేను తొట్టిల్లిపోయాను, మీరు తొట్టిల్లిపోయారు అనుకోండి. చివరికి వచ్చేసరికి అనుకుందాం కాసేపు. ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుందో అనుకోపోతే పాస్ అవ్వడు. ఎప్పుడు పాస్ అవుతానని భ్రమలో ఉంటే ఫెయిల్ అయిపోతాడు. ఒక్కసారి అనుకోవాలి, ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది నా పరిస్థితి, అమ్మో భయంకరం, అయితే నేను పాస్ అవ్వాలి. అప్పుడు కఠినమైనటువంటి దీక్ష. ప్రియమైన వారలారా, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారనేది దేవునికి కావాలి. చాలా మనం చేస్తాం, దేవునికి చాలా చేస్తాం. అందుకే అంతము వరకు దానిని కాపాడుకోవాలి అన్నాడు. అంతం వరకు దానిని కాపాడుకోవాలి. చాలామంది నేను చూసినప్పుడు నేను చాలా బాధపడుతుంటాను ఆ విషయంలో. ఎంతోమంది నాతో పాటు కలిసి చేశారు, మధ్యలో తొలగిపోయారు, మధ్యలో ఆ కాడి వదిలేసి వెళ్ళిపోయారు. మోసారు నాతో పాటు, నాకు నమ్మకం కలిగింది, కాడి వదిలేసి వెళ్ళిపోయారు. నేను వారిని చూసినప్పుడు ఏం బాధపడుతుంటానంటే, వదిలి వెళ్ళిపోయినప్పుడు వారు దేవుని వాక్యాన్ని వదిలి వెళ్ళిపోయారనే బాధ ఒకటైతే, ఇప్పటి వరకు వారు చేసింది ఏమైపోయింది అదో బాధ. కానీ ఏం చేయలేము, న్యాయం అది, దేవుడు రాసుకున్నటువంటి ధర్మం అది, దేవుడు అలాగే వ్రాయించాడు దానిని. ఈ విషయాన్ని ముందు చెప్పలేదా దేవుడు? ఇలా జరుగుతుందనే విషయం ముందు చెప్పలేదా దేవుడు? చెప్పేశాడు.
నీవు వదిలి వెళ్ళిపోతే నీ నీతి ఇక జ్ఞాపకమునకు రాదు అన్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు ఈ విషయాలన్నీ. నీతిమంతుని నీతి ఇక జ్ఞాపకమునకు రాదు. ఒకప్పుడు నేను నీతిగా బ్రతికాను కదా, నీతి అంతా జ్ఞాపకం చేసుకోమంటే జ్ఞాపకమునకు రాదు అన్నాడు దేవుడు. జ్ఞాపకమునకు రాదు. అప్పుడు ఆ బాధ కలుగుతుంది నాకు. ఎంత పని చేస్తారు, ఎంత కష్టపడ్డారు, ఎంతో ఆలోచించారు దేవుని కోసం. ఇప్పుడు అపవాది వీరిని బ్రింగేసింది. చిన్న విషయంలో వీరు తొట్టుపడ్డారు, పొరపాటు పడ్డారు, మనసు మార్చుకున్నారు, విరోధులైపోయారు, పగ కలిగిన వారు అయిపోయారు, దేవుని పనిని విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు. అందుకే దేవుడు మీరు చేసిన పని అంతటిని మీరు కాపాడుకోవాలి అంటే ప్రేమ యందు మీరు వేరుపారి స్థిరపడాలన్నాడు. ఈ ప్రేమలో మీరు పరిపూర్ణులు అవ్వాలన్నాడు. తర్వాత జ్ఞానం, తర్వాత అన్ని పాఠాలు, తర్వాత రెఫరెన్సులు, తర్వాత పరీక్షలు. ముందు మీకు ఏముండాలి? ప్రేమ. అదే చెప్పాడు ఇక్కడ. దేవుని ప్రేమలో సంపూర్ణులైన వారికి, దేవుని ప్రేమలో పరిపూర్ణులైన వారికి పరలోకం వస్తుంది. వారు కొద్ది పాఠాలు నేర్చుకున్న వారై ఉండొచ్చు, వారు కొద్ది సంగతులు మాత్రమే తెలుసుకున్న వారై ఉండొచ్చు. ప్రేమ గనుక ఉంటే మీరు పరలోకం వెళ్తారు. మరొక మంచి మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలం ఉండును. జ్ఞానాన్ని గూర్చి ఈ మాట చెప్పలేదు ఆయన. జ్ఞానాన్ని గురించి మాట చెప్పలేదు ఆయన. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఎప్పటికీ నిలిచేది ప్రేమే. పరలోకంలో కూడా మీరు ఈ ప్రేమ కలిగిన వారై ఉండాలి. భూమి మీద మీరు పరలోకాన్ని సాధించాలన్నా ప్రేమ కలిగిన వారై ఉండాలి. ఏంటంటే ఇంత అక్కడి నుంచి ప్రేమ 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 అంటున్నారు. మేము కూడా పార్కుల్లో తిరగాల, సినిమా థియేటర్లో తిరగాలని మీరు అనుకోవచ్చు. ఆ ప్రేమ కాదు ఇది. మరేంటి ప్రేమ? క్రీస్తును తెలుసుకున్నప్పటి నుంచి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి అంటే ఏం చేయాలి చెబుతాను, తర్వాత మీకు చూపిస్తాను అసలు ప్రేమ ఎలా ఉంటుందో. యేసుక్రీస్తు చెప్పాడు, ఈ భూమి మీదకి వచ్చి ప్రేమ ఎలా ఉంటుందో యేసే చెప్పాడు. ఇంకెవరు ప్రేమను గురించి చెప్పలేదు. ఆ ప్రేమ అనుకుందాం. ఒకవేళ అలా అనుకుంటే యేసుక్రీస్తు కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలి. అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడా? తల్లిదండ్రులపై ప్రేమ, అన్నదమ్ములతో ప్రేమ, అక్క చెల్లెండ్రులతో ప్రేమ, భార్యతో ప్రేమ, దేశం మీద ప్రేమ, వస్తువుల మీద ప్రేమ, ధనం మీద ప్రేమ, శరీరం మీద ప్రేమ. ఈ ప్రేమలు కాదు యేసుక్రీస్తు కలిగి ఉన్నది. పరలోక రాజ్యం మీద ప్రేమ. ఆ ప్రేమ కలిగిన వారే ఉండాలి. ఆ ప్రేమ శాశ్వత కాలము నిలుచును అన్నాడు. చూడండి, ఆ ప్రేమ శాశ్వత కాలము నిలుచును. 8వ వచనం, ప్రవచనములైనను నిరర్ధకములగును అన్నాడు. అలాగని ప్రవచనములు చెప్పకూడదని కాదు. ఆనాటి కాలంలో మరి చాలామంది ప్రవక్తలుగా ఉన్నవారు ప్రవచనాలు చెప్పారు. అలాగని ప్రవచనములు చెప్పకూడదా? ప్రవచనములు ప్రవచించకూడదా? ఆనాటి కాలంలో ప్రవచించాలి. కానీ ప్రేమతో పోల్చినప్పుడు అవి నిరర్ధకములగును అంటున్నాడు. కొంతకాలానికి ఆగిపోయేవి, కొంతకాలానికి పనికిరానివి ప్రవచనములను గూర్చి ఈరోజు ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. ఆనాడు కొరింథీ సంఘంలో ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అందుకే పౌలు బహుపరాక్ అంటున్నాడు. అంటే చాలామంది ఎలా ఉప్పొంగుతున్నారన్నమాట. నాకు ప్రవచనాలు వచ్చు, నేను ప్రవచన ప్రసంగికుణ్ణి, సంఘంలో ప్రవచనాలు కలిగిన వాడును అని చాలామంది ఉప్పొంగుతున్నారు ఆ రోజు కొరింథీ సంఘంలో. కానీ వారిలో ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే పరలోకం వెళ్తారా? ప్రవచనములు పరిపూర్ణమైనవా? సంపూర్ణతలను తీసుకుని వెళ్తాయా? తీసుకుని వెళ్ళవు. అందుకే ప్రవచనములైనను నిరర్ధకములగును అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, భాషలైనను నిలిచిపోవును. భాషలు మాట్లాడే వాళ్ళని చూసి ప్రేమ కలిగిన వాడు ఎప్పుడు ఏమనుకోవాలంటే వాడు భాషలు మాట్లాడుతున్నాడు, కానీ నేను ప్రేమ కలిగిన వాడను, నేను పరలోకం వెళ్ళిపోతాను. వాడు భాషలు మాట్లాడేవాడు అయినా వాడిలో ప్రేమ లేకపోతే వాడు పరలోకం వెళ్ళలేడు. బేసిక్ క్వాలిఫికేషన్ ఇది, ప్రేమ కలిగి ఉండటం. ప్రేమ కలిగి ఉండటం బేసిక్ క్వాలిఫికేషన్, ఒక మూలమైనటువంటి అర్హత, ప్రధానమైన అర్హత. ఎలా ప్రేమించాలో తర్వాత చెబుతాను మీకు. చాలామంది మన దగ్గరకు వచ్చి, చాలామంది బాహ్య సమాజంలో ప్రేమ 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 అని చెప్పుకుంటున్నారు. ఏంటి ప్రేమ? అందరూ వాడేసుకుంటున్నారు ఈ పదాన్ని. దొంగ బోధకులు వాడేసుకుంటున్నారు, కపట సహోదరులు వాడేసుకుంటున్నారు, ప్రేమ పక్షులు వాడేసుకుంటున్నారు, దేశంలో ఉన్నటువంటి అధికారులు వాడేసుకుంటున్నారు, సినిమా వారు అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఏంటి ఇదంతా ప్రేమే?
ఇదంతా ప్రేమ, ప్రేమ అంటే ఇదేరా అంటాడు వాడు, ఇంకేది కాదని. ప్రేమ అంటే అదా? అది కాదు. ప్రేమ అంటే ఏంటో బైబిల్లో ఉంది. ప్రేమ అంటే ఏంటో బైబిల్లో ఉంది. ప్రేమ యందు ఇంకా ఎవరు సంపూర్ణ దశకు వెళ్ళలేదు, పరిపూర్ణ దశకు వెళ్ళలేదు. ఏదో కొద్దిగా నేర్చుకున్నారు వాక్యం, ఏదో కొద్దిగా నేర్చుకున్నారు రెఫరెన్సులు, ఏదో కొద్దిగా నేర్చుకున్నారు పాఠాలు, కొమ్ములు వచ్చేసాయి. వాడిలో ఇంక ప్రేమే ఉంది. బైబిల్లో దేవుడు ఏమన్నాడు? ప్రవచనములైనను నిరర్థకములకు. అసలు నీకు తెలిసిన వాక్యం కొద్దిగా, చాలా తక్కువ నీకు తెలిసింది. నాకే తక్కువ తెలుసు అనుకుంటే నాలో 10% కూడా నీకు తెలియలేదు. నువ్వేమనుకుంటున్నావు? నాదే పరలోకం అనుకుంటున్నావు. అసలు పరలోకం వెళ్ళటానికి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? పరిపూర్ణ ప్రేమ, జ్ఞానం కాదు. నిజం. పరలోకం వెళ్ళటానికి క్వాలిఫికేషన్, అర్హత పరిపూర్ణమైన సంపూర్ణమైన ప్రేమే తప్ప రెఫరెన్సులు కావు. ఒకవేళ అలా అనుకుంటానండి, చాలామంది చదువు రాని వారు ఉన్నారు మన దాంట్లో, సంఘంలో చదువు లేని వారు ఉన్నారు, రెఫరెన్సులు జ్ఞాపకం లేనటువంటి వారు ఉన్నారు, ముసలి వారు ఉన్నారు, వ్రాత రాని వారు ఉన్నారు. వారికి ప్రేమ అర్థమయ్యేలా నేను చెబుతున్నాను తప్ప రెఫరెన్సులు బట్టి పట్టించట్లేదు వారితో. నిజంగా రెఫరెన్సులే పరలోకానికి చేరుస్తాయి అనుకుంటే అందరిని మోకాళ్ళు వేయించి రెఫరెన్సులు బట్టి చేయించాలి నేను, అందరి చేత పాఠాలు అప్పచెప్పించుకోవాలి నేను. లేదు లేదు, వారిలో ప్రేమ నేర్పిస్తున్నాను నేను, ప్రేమ యందు వారు స్థిరపడేలా చేస్తున్నాను నేను. అంటే ప్రేమ ఇంపార్టెంట్. పరలోకానికి చేర్చేది ప్రేమ, జ్ఞానం కాదు, ప్రవచనాలు కాదు, భాషలు కావు. చూడండి కింద ఏమన్నాడు? ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును అన్నాడు. అంటే ఇవి మంచివి కాదని చెప్పటం లేదు, ఇవి ఉంటాయి, ఇవి కొందరిలో ఉంటాయి. కానీ ప్రేమ అందరిలో ఉండాలి. ఇవి కొందరిలో ఉంటాయి. భాషలు కొంతమందిలో ఉంటాయి ఆనాటి సంఘంలో, ప్రవచనాలు కొంతమందిలో ఉంటాయి ఆనాటి సంఘంలో, అద్భుతములు చేసే శక్తి కొంతమందికి ఉంటుంది ఆనాటి సంఘంలో, జ్ఞానం కొంతమందికి ఉంటుంది ఆనాటి సంఘంలో. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును ప్రకటించున్నామని ఆ పౌలే అన్నాడు. మరి ఆ పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞానమైనను నిరర్థకమగును అంటున్నాడు. అంటే జ్ఞానానికి వ్యతిరేక కాదు పౌలు, జ్ఞానానికి వ్యతిరేక నేను కాదు. జ్ఞానం నేర్చుకోవాలి, మంచిదే జ్ఞానం. కానీ ఎంత నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి? జ్ఞానం అంటే ముందు ప్రేమ యందు వేరుపరి స్థిరపడి ప్రేమ పరిపూర్ణమైన తర్వాత జ్ఞానం నేర్చుకోండి, తప్పులేదు. ఎక్సెస్ క్వశ్చన్స్ రాసేసుకోండి, తప్పులేదు. మీకు సమయం చాలా మిగిలింది, ఎక్స్ట్రా ప్రశ్నలు అన్నీ రాసేసుకోండి, తప్పులేదు. కానీ ముందు మీలో ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇప్పుడు చూడండి, భాషలైనను ప్రవచనములైనను జ్ఞానమైనను నిరర్థకమగును, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. జ్ఞానం ఎలాంటిది? కొంతే. ప్రవచనం ఎలాంటిది? కొంతే. ఇది పరిపూర్ణత కాదు. భాష ఎలాంటిది? కొంతే. శబ 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 అని మాట్లాడుతుంటాడు వాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నీ భాష పరలోకానికి చేరుస్తుందని అడగండి వాడిని. చేర్చదు, ఎందుకంటే ఇది కొంతే. ఇది కొంతే, జస్ట్ చెంచా. ఇది చెంచాగాళ్ళు అందరూ కూడా పరలోకి వెళ్తారా? వెళ్ళరు. నాకు జ్ఞానం తెలుసు, నాకు ప్రవచనాలు నేను మాట్లాడగలను, నేను భాషలు మాట్లాడగలను అని ఎగురుతూ విర్రవీగుతున్నటువంటివి అందరికీ చెప్పండి. కొమ్ములు వచ్చిన వాళ్ళందరికీ చెప్పండి, ఈ మాటలు చూపించండి వారికి. ఆనాటి పౌలు ఏమన్నాడో తెలుసా? నిజంగా భాషలు మాట్లాడిన వారు ఏమన్నారో తెలుసా? ఈరోజు డూప్లికేట్ గాళ్ళు రెచ్చిపోతున్నారు. అసలు నిజంగా భాషలు మాట్లాడారు వారు ఆ రోజు, నిజంగా ప్రవచనాలు చెప్పారు ఆ రోజు, నిజంగా జ్ఞానం చెప్పారు వారు ఆ రోజు. వారే ఏమంటున్నారు? ఒరిజినల్ క్యాండిడేట్స్ ఏమంటున్నారు? ఇది కొంతే అంటున్నారు. మరి పూర్తిగా ఉన్నదేది, పూర్ణమైనదేది, సంపూర్ణమైనదేది, పరలోకానికి నేను చేర్చేదేది, అసలు ఏముంటే నేను పరలోకానికి వెళ్తాను? చూడండి, మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానివన్నీ నిరర్ధకములగును. అసలు మీలోనికి పూర్ణమైన ప్రేమ వచ్చేస్తే పూర్ణము కానివన్నీ నిరర్ధకములైపోతాయి. మీరు అనుకుంటారు అప్పుడు, ఎన్ని పాఠాలు నేర్చుకున్నాను నేను, అవన్నీ జస్ట్ డెవలప్మెంట్ అంతే, జస్ట్ పని ఎలా చేయాలో నేర్చుకోవటానికి అంతే. కానీ ఆ పూర్ణమైనది నాలో వచ్చేసింది. ఇంక ఈ పూర్ణము కానివన్నీ నిరర్థకములైపోతాయి. పూర్ణమైన ప్రేమ మీలోనికి రావడానికి మీరు ప్రయత్నం చేయండి. అది చిన్న పిల్లవాళ్ళలోనికైనా వచ్చేస్తుంది, అది చదువురాని ముసలివానిలోనికైనా వచ్చేస్తుంది, అది నిరక్షరాస్యుల్లోనికి వచ్చేస్తుంది.
మన భాష తెలియని వారిలోనికి వచ్చేస్తుంది అది. తెలుసా మీకు? పూర్ణమైన ప్రేమకు అవాంతరాలు లేవు, అడ్డంకులు లేవు, ఎవరిలోనికైనా వచ్చేస్తుంది అది. కానీ జ్ఞానం అలాంటిది కాదు. సబ్జెక్ట్ ఉన్న వారి దగ్గరికి వస్తుంది జ్ఞానం. మీరు చదువుకుంటేనే జ్ఞానం అర్థమవుతుంది మీకు. నేను చెప్పేటువంటి కొన్ని సంగతుల్లో అప్పుడప్పుడు సైన్స్కి సంబంధించిన సంగతులు చెబుతుంటాను, ఇంగ్లీష్ పదాలు వాడుతుంటాను, టెక్నాలజీకి సంబంధించినటువంటి పదాలు నేను మాట్లాడుతుంటాను. ఒక శుక్రకణాల గురించి మాట్లాడేటప్పుడు కానీ, లేక ఖగోళాన్ని గురించి మాట్లాడేటప్పుడు కానీ, శాస్త్రాన్ని గురించి ఏదైనా కొన్ని సంగతులు చెప్పేటప్పుడు కానీ, కొన్ని ఉదాహరణలు, పనిని గురించి కూడా మీకు గత పాఠాలలో చెప్పాను. ఒక శాస్త్రవేత్త పనికి ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. అది చదువు రాని వారికి ఏమర్థమవుతుంది చెప్పండి? కనీసం 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న వారికి అర్థమవుతుంది. బలము ఈజ్ ఈక్వల్ టు పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశం. అది చదువుకున్న వరకే అర్థమవుతుంది. కానీ చదువురాని వారు నించోబెట్టాను అనుకోండి, ఎవరినైనా చదువురాని వారు ఎవరున్నారు, మన గోవిందమ్మ గారు నించోబెట్టాను అనుకోండి, ఆ పనికి సూత్రం చెప్పండి, అసలు దాన్ని ప్రతిపాదించిన ఆ శాస్త్రవేత్త గస్టేవ్ పేరు చెప్పండి అని అనుకోండి, అసలు అతను ఏ శాస్త్రవేత్త, ఏ దేశానికి చెందినవాడు, ఏం చెప్తారు వారు? కానీ వారికి ఒకటి అర్థమైంది, పని చేయాలని అర్థమైంది వారికి, చాలు. అదేంటి ఇంతకీ? పన్ను గురించి చాలా పెద్ద పాఠమే ఉందండి. దానిని గురించి రెఫరెన్సులు, దానిని గురించినటువంటి ఈక్వేషన్స్, దానిని గురించినటువంటి సందర్భాలు నేను చెప్పలేకపోవచ్చు, కానీ గుడ్డిగా పని చేయాలని మాత్రం నాకు తెలుసండి అంటే అదే ప్రేమ. చూసారా? పరిపూర్ణతలోనికి వెళ్ళిపోయారు ముందు, ఆ తర్వాత ఎక్స్ట్రా. ఇప్పుడు పని చేయాలని అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు నేర్చుకోండి, తప్పులేదు. ఏంటి ఇంతకు ముందు చెప్పారు క్లాసులో, ఏంటది? ఒకసారి నాకు చెప్పు, నేను బట్టి పడతాను, నేను కూడా నీలా నేర్చుకుంటాను. ఎక్సెస్ అదంతా, బెటర్మెంట్ అదంతా. ముందు పాస్ అవ్వండి. అన్నీ తెలిసిన వాడికి పని చేయాలనేటువంటి భావం లేదు. వాడు ఖాళీ కూర్చుంటున్నాడు తిని. వాడికి మాత్రం ఏం తెలుసు? అన్నీ తెలుసు, ఈక్వేషన్స్ తెలుసు, శాస్త్రవేత్తల పేర్లు తెలుసు. నేను చెప్పిన రెఫరెన్స్ అంతా బట్టి చెప్పేస్తాడా? చెప్పేస్తాడు, కానీ పని చేయడు. మరి వాడికి పరలోకం ఉందా? లేదు. అందుకే మొదట దేనిని కోరుకోవాలో చూడండి. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. అదే ఆ పూర్ణమైనదే క్రీస్తు ప్రేమ. ఆ పూర్ణమైదేనండి క్రీస్తు ప్రేమ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఏంటండి? జ్ఞానమునకు మించిన ప్రేమ కాదు ఇది, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మామూలు ప్రేమ అంటే లోకంలో మనకు కనిపిస్తుంది, వ్యాలంటైన్స్ డే నాడు మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ క్రీస్తు ప్రేమ వేరండోయ్, మామూలు ప్రేమ కాదు ఇది, క్రీస్తు ప్రేమ. ఇందుకు ఏంటి క్రీస్తు ప్రేమ? ఏ క్రీస్తు ప్రేమలో మనం సంపూర్ణులం కావాలి? ఏ క్రీస్తు ప్రేమలో మనం పరిపూర్ణత సాధించాలి? ఆ క్రీస్తు ప్రేమ ఉంటే తప్ప పరలోకానికి వెళ్ళలేని క్రీస్తు ప్రేమ ఏంటి ఆ ప్రేమ? చూడండి, ఇప్పుడు ఆ క్రీస్తు ప్రేమను గురించి వ్రాయబడినటువంటి ఒక మంచి మాటను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు అంటున్నాడు, క్రీస్తు ప్రేమను గురించి ఇక్కడ చెబుతున్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, క్రీస్తు ప్రేమను గురించి చెబుతున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, ఇదే మన సబ్జెక్ట్ ఈరోజు కదా. ఇప్పుడు ఆ క్రీస్తు ప్రేమ ఎలాంటిదో, జ్ఞానం ఎలాంటిదో చెబుతున్నాడు. చూడండి యేసుక్రీస్తు మంచి మాట, 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. నా ప్రేమ అని క్రీస్తు మాట్లాడుతున్నాడంటే అదే క్రీస్తు ప్రేమ. మరలా చదవండి ఆ డెఫినేషన్. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని నా తండ్రి ప్రేమయందు నేను ఉన్నట్లుగా మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమయందు మీరుండాలి అన్నాడు. తండ్రి దగ్గర మనం డైరెక్ట్గా వినలేదు, తండ్రి దగ్గర మనం డైరెక్ట్గా నేర్చుకోలేదు. చెప్పాను మీకు, అది 11 kV లైన్, అది 11 kV కరెంట్ లైన్. అది ఏది? తండ్రి లైన్. అది మరి యేసుక్రీస్తు లైన్ ఏంటి? 220 లైన్. అది మధ్యలో ట్రాన్స్ఫార్మర్. యేసుక్రీస్తు స్టెప్ డౌన్ చేస్తాడు. ఆయన చేసిన తర్వాత మీకు అనుకూలమైనటువంటి కరెంట్ ఇస్తాడు. 11 kV బాగుంది కదా, దాన్ని తగిలించేసారు అనుకోండి, తీగలు వైరుతో సహా అన్నీ బొగ్గైపోతాయి.
ఈరోజు అందరూ అదే చేస్తున్నారు. చాలామంది యావే గాళ్ళందరూ వీళ్ళే. యావే ముఠ అంతా ఇదే. ఏంటి ముఠ? 11 kV ముఠ ఇదంతా. బొగ్గు ముఠ ఇదంతా. 11 kV ముఠ కాదు, బొగ్గు ముఠ. 11 kV దేవునితో డైరెక్ట్ అవుతారా? అన్నీ పోతాయండి. ఈ 11 kV ఇంకో మన దగ్గర నుంచి కూడా 11 kV వెళ్తుంది. మన సంజయ్కి తెలుసు 11 kV ఏంటంటే బాగా చెప్తాడు. సంజయ్ని అడగండి క్లాస్ అయిపోయిన తర్వాత. మరలా సంజయ్ వచ్చాడా? సంజయ్ అదిగోండి చేయెత్తాడు. 11 kV బాగా చెప్తాడండి. అంటే నాకు తెలీదు, ఈ 11 kV గురించి నాకు తెలియదు. తెలుసుకోవాలనుకోకండి, తెలుసుకోకూడదు అనుకునే తెలుసుకున్నాడు. అంతేనా? సంజయ్ కూడా తెలుసుకోవాలనిపించలేదు. పొరపాటును తగిలేసింది 11 kV లైను. ఇవి దించుతున్నారండి, ఈ ఫ్రేములన్నీ దించుతున్నారు. దించేటప్పుడు దూరంగానే ఉంది, కానీ ఆ 11 kV చాలా పవర్ అండి. దాని చుట్టూ క్షేత్రం ఉంటుంది, ఫీల్డ్ ఉంటుంది. ఆ లైన్ అలా కనిపిస్తుంది, కానీ ఇంకా చూడండి మీకు కనిపిస్తున్నాయి లైన్స్. ఇవే 11 kV లైన్స్ పైకి ఉన్నాయి చూడండి. ఆ లైన్ నుంచి మనకు తీరు కరెంటు. అది డైరెక్ట్ పవర్ స్టేషన్ నుంచి వచ్చేస్తుంది. ఎక్కడైతే కరెంటు తయారవుతుందో అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ 11 kV లైన్ చుట్టూ, లైన్ దగ్గరగా వెళ్ళలేదు కదా, పర్వాలేదు కదా అని ఇంతవరకు వెళ్దాం అనుకోకూడదు. ఎందుకంటే ఈ లైన్కు చుట్టూ ఈ మాత్రం రేంజ్లో ఉంటుంది అది పవరు. ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి, అలా లైన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకా నేను దగ్గరికి వెళ్ళలేదు కదా అని ఈ మాత్రం దగ్గర మీరు చేయి పెట్టినా లాగేస్తుంది మిమ్మల్ని. కరెంట్ పాస్ అయిపోతుంది మీకుండా మీ ద్వారా. సంజయ్ కూడా తెలుసుకోవాలనుకోలేదా కరెంట్ని, జస్ట్ అది దించుతున్నాడు అంతే, వెళ్ళిపోయింది లోపలికి. కరెంటు వెళ్ళి బయటకు వచ్చేసిందండి. అసలు 11 kV తగిలిందంటే బొగ్గు అయిపోతారండి. కానీ మన దగ్గర ఉన్నాడు కనుక బ్రతికాడు. 11 kVకి డైరెక్ట్ అవ్వకూడదు మనం. అందుకే ఆ చివర ఆ మూల మీరు టర్నింగ్ తిరుగుతారు చూస్తారు, అక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టారు. అదే ట్రాన్స్ఫార్మర్ పని. అదే ఏం చేస్తుంది ఈ ట్రాన్స్ఫార్మరు? ఈ 11 kV దగ్గర నుంచి కరెంటు తీసుకుని దీన్ని తగ్గించి దాని స్టెప్ డౌన్ చేసి మళ్ళీ చిన్న వైర్ల ద్వారా మీకు 220 లైన్స్ అనమాట. ఇవన్నీ 220 volts అంతే. 11 kV వేరు, 220 volts వేరు. 11,000 ఎక్కడ, 220 ఎక్కడ? 11,000 220. ఈ 220 మన ఇంట్లోకి వస్తుంది. దీన్ని పట్టుకుని బొగ్గైపోతాం మనం. దీన్ని కూడా డైరెక్ట్ పట్టుకోకూడదు. 11 kV దగ్గరికి వెళ్ళిపోతాడు వాడు. అందుకే క్రీస్తు వచ్చాడు. ప్రవక్తలకు తెలియదు ఏంటి మరి 11 kVని పట్టుకోవాలని. మరి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? ట్రాన్స్ఫార్మర్ ఎందుకు వచ్చింది మధ్యలోనికి? 11 kV ద్వారా ఎవరు రక్షింపబడలేరు, అందరూ బొగ్గైపోతారు కనుకే మరలా ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? 11 kVని మీరు ముట్టుకోకూడదు నాయన, నేను ముట్టుకోవాలి 11 kVని. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని నా తండ్రి ప్రేమ యందు నేను ఉన్నట్టుగా మీరు నన్ను పట్టుకోండి, నాకు తగిలించండి వైరు. అప్పుడు మీ ఇంట్లో బల్బు వెలుగుతుంది, మీ ఇంట్లో టీవీ మాట్లాడుతుంది, మీ కెమెరా చూస్తుంది. చూడండి 10వ వచనం చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ఆజ్ఞలు గైకుంటున్నాం. ఇదే యేసుక్రీస్తు ఆజ్ఞలు కలిగినటువంటి 220 లైన్ ఇదే. ఆయన మాటలు ఇవన్నీ. ఆయన మాటలు మనం గైకొంటే మనం ఎవరి ప్రేమ యందు నిలిచి ఉంటాం? క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉంటాము. క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉన్న వారికి, క్రీస్తు ప్రేమలో సంపూర్ణులైన వారికి ఏమొస్తుంది? పరలోకం వస్తుంది. ఈ క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించింది అన్నాడు ఎఫ్ఎసీ పత్రికలో. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. అంటే ఇంతకీ క్రీస్తు ప్రేమ ఏంటన్నమాట? క్రీస్తు చెప్పిన ఆజ్ఞలు గైకొనుట క్రీస్తు ప్రేమ. తండ్రి ప్రేమ ఏంటన్నమాట? తండ్రి చెప్పిన ఆజ్ఞలు గైకొనుట తండ్రి ప్రేమ. ఈ తండ్రి ప్రేమ యందు ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరి ప్రేమలో ఉండాలి? క్రీస్తు ప్రేమలో ఉండాలి. క్రీస్తు ప్రేమలో ఉండటం అంటే ఏంటి? క్రీస్తు ప్రేమలో ఉండటం అంటే ఏంటి? తండ్రి ప్రేమలో ఉండటం అంటే ఏంటి? యేసుని అడిగితే చెప్పాడు. తండ్రి ప్రేమలో ఉండటం అంటే ఏంటి? తండ్రికి స్తుతులు చెల్లించటమా? తండ్రికి చప్పట్లు కొట్టటమా? తండ్రికి మోకాల ప్రార్థన చేయటమా? తండ్రికి ఆల్ నైట్ ప్రార్థన చేయటమా? యేసు ఇవన్నీ చేయలేదు. మరి యేసు ఏం చేస్తున్నాడు? ఎలా ఉన్నాడట ఆయన ప్రేమలో? నీ ఆజ్ఞలు గైకొని నేను ప్రేమ యందు ఉన్నాను.
మీరందరూ నా ప్రేమలో ఉండాలంటే మీరేం చేయాలి? యేసును ఉంగరంలో పెట్టుకోకూడదు, యేసును లాకెట్లో పెట్టుకోకూడదు, యేసుక్రీస్తుని సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోకూడదు, యేసును కూర్చుని స్టార్ ఇంటి మీద పెట్టుకోకూడదు. ఏమండి, సర్టిఫికేట్లో క్రిస్టియన్ అని చూపిస్తే క్రైస్తవులట పరలోకి వెళ్ళిపోతారా? ఇవేనండి ఆ పిచ్చి పెట్టేసింది మనుషులకి. గవర్నమెంట్ ఏదో సర్టిఫికేట్ పెట్టాడు, ఏదో క్యాస్ట్ కోసమో రిజర్వేషన్ కోసమో. ఇటు ఇందులో క్రిస్టియన్ అని పేరు కొట్టించుకోగానే మీసం తిప్పేస్తారండి. నువ్వు క్రిస్టియన్ అనే పేరు మార్పించుకున్నంత మాత్రాన్ని వెళ్ళిపోతావు పరలోకానికి. అది కొంత చెంచా, అది చెంచాయే. అసలైన తెలియలేదు మీకు, పరిపూర్ణ దశలోనికి మీరు రాలేదు. చిన్న చిన్న చెంచాలన్నీ పట్టుకున్నారు. ఏంటి చెంచాలు? టేస్ట్ చేస్తున్నారంతే, ఆకలి తీరదు. మీరు రుచి చూస్తున్నారంతే, ఆకలి తీరేవి కావు ఇవన్నీ. ఆకలి తీర్చేది పరలోకమందున్న క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమలోనికి మీరు రావాలి అంటే క్రీస్తు చెప్పిన ఆజ్ఞలు మీరు గైకొనాలి అన్నాడు. ఇదేనండి ప్రేమ అంటే. చూసారా, ఇప్పుడు ఆజ్ఞలు గైకొనేది ఎవరు? ఆజ్ఞలు గైకొనకుండా కేవలం పాఠాలు నేర్చుకుని వెళ్ళిపోయేది ఎవరో చూడండి. అప్పుడు మీకు అర్థమైపోతారు ఎవరు క్రీస్తు ప్రేమలో ఉన్నవారు, ఎవరు క్రీస్తు ప్రేమలో లేనివారు. పాఠం రాసుకుంటారు, మంచిది. రెఫరెన్స్ రాసుకుంటారు, మంచిది. బట్టి పడతారు, మంచిది. కానీ అసలైనది లేదు మీలో. ఏంటి అసలైనది? క్రీస్తు ఆజ్ఞలు గైకొనుట. ఏం చెప్పాడు? ఆ క్రీస్తు ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పిన ఒక మంచి ప్రధానమైన ఆజ్ఞ అదే. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నా శిష్యులుగా చేయండి. ఇది రాలేదు ఎవరికి, ఇది అర్థం కాలేదు ఎవరికి. నీకు ఎన్నుంటే ఏముంది, నువ్వు ఎంత నేర్చుకుంటే ఏముంది? వ్యాలంటైన్స్ డే నాడు వాళ్ళందరూ ప్రేమ అనుకుంటున్నారు, నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. నీకు వారికి తేడా లేదు. ప్రేమ పక్షుల ప్రేమే నీ ప్రేమ. ఇప్పుడు నువ్వే ప్రేమ చూపిస్తున్నావు. సంఘానికి వస్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు, పాటలు పాడుతున్నావు, భజన చేస్తున్నావు, అందరికీ చూపించుకుంటున్నావు, క్రైస్తవురాలిగా క్రైస్తవుడనుగా పేరు సంపాదించుకుంటున్నావు, ఒక రెండు ముక్కలు వాక్యం చెబుతున్నావు, బట్టి పెడుతున్నావు, వెళ్ళిపోతున్నావు. క్రీస్తు ఆజ్ఞను నెరవేరుస్తున్నావా? నిన్ను బట్టి ఒక పాపి మారుతున్నాడా? నిన్ను బట్టి ఒక వ్యక్తి రక్షింపబడుతున్నాడా? అది కావాలి దేవునికి. అది ప్రేమ అంటే. వ్యాలంటైన్స్ డే నాడు మీరు నేర్చుకోవాల్సింది అదే. గాడ్స్ వ్యాలంటైన్స్ డే ప్రతిరోజు రావాలి మన జీవితంలో. ఫిబ్రవరి 14th మాత్రమే కాదు. ఆ క్రీస్తు ప్రేమ మీలో పరిపూర్ణమయ్యేంత వరకు మీరు ప్రాకులాడాలి, మీరు కష్టపడాలి. ఆ తర్వాతే జ్ఞానం. అందుకే అన్నాడు పౌలు ఎఫెసీయులతో, ఏమన్నాడు? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మీలో ఉండాలి, అదే పరలోకానికి చేరుస్తుంది అన్నాడు. జ్ఞానం ఏంటంటే ఆజ్ఞలు నేర్చుకోవటం, ఆజ్ఞలు ఏంటో నేర్చుకోవటం. ప్రేమ ఏంటంటే ఆజ్ఞలు గైకొనటం. జ్ఞానం కలిగిన వాడికి ఆజ్ఞలు గైకొనటం చేత కాదు. కేవలం జ్ఞానంతో సరిపెట్టుకున్న వాడికి ఆజ్ఞలు గైకొనటం చేత కాదు. వాడు ప్రేమ లేనివాడు. వాడు ప్రేమ లేనివాడు. ఈరోజు చూడండి, ఎంతోమంది బోధకులు మొట్టమొదట దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రేమ కలిగిన వారుగా ఉంటూ నటిస్తూ వాక్యం నేర్చుకుంటూ జ్ఞానులుగా మారుతూ తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు కారు దిగరు. ఇప్పుడు ఏసీ లేని రూమ్ బుక్ చేస్తే వారు ఒప్పుకోరు. వారికి మంచి తిండి పెట్టాలి. ఏది ప్రేమ? క్రీస్తు ప్రేమ నీలో ఉందా? చివరికి వచ్చేసరికి పౌలేమన్నాడు? నా శరీరం నలగొట్టుకొనిచున్నాను అన్నాడు. అంటే జ్ఞానం కలిగిన వాడికి ఈరోజు సమాజంలో మంచి వాల్యూ, ప్రేమ కలిగిన వాడికి వాల్యూ ఉండదు. తెలుసా మీకు? నేను ఒక జ్ఞానం కలిగిన ప్రసంగికుడిని అని ఈరోజు ప్రపంచానికి నేను చెప్పుకుంటే నాకు చాలా వాల్యూ ఇస్తుంది. ఈరోజు ప్రపంచం సవాళ్ళు చేసి తొడల మీద తొడలు కొట్టి, తొడలు ఒరిసిపోయేంత వరకు తొడలు కొట్టుకుని నేను తర్వాత జండుబోం రాసుకుని ఇంటికి వచ్చి జ్ఞానం కలిగిన వాడుగా మారిపోతే లోకం నాకు గౌరవిస్తుంది. కానీ ప్రేమ కలిగిన వాడుగా ఉంటే లోకం నన్ను గౌరవించదు. ఏంటండి ప్రసంగం ఇలా ఉంది చప్పగా అనుకుంటారు. కొంతమంది ఉన్నారులేండి అలాంటి వాళ్ళు. వాళ్ళకి విజిల్స్, వాళ్ళకి తొడగొట్టటాలు, వాళ్ళకి రంకి వేయటాలు, రోమాలు నెక్కబడవటాలు ఇలాంటివి కావాలి వారికి. అది పరలోకం చేర్చదు, అది చెంచాది. ఈ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి.
ఆ ప్రేమ కలిగిన వాడు అయితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? చివరి క్షణానికి కూడా నిన్ను పాతి పెట్టేటప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటావు, బాధ పెట్టుకుంటూ ఉంటావు, క్రీస్తుని గూర్చి ప్రకటిస్తూ ఉంటావు, ఆ క్రీస్తు ఆజ్ఞలు గైకుంటూ ఉంటావు. ఘనత కోరుకోవు, అర్హత కోరుకోవు, భూమి మీద ఆధిపత్యం కోరుకోవు, మంచి మంచి పదార్థాలు అనుభవించాలనేటువంటి ఆలోచన నీకు ఉండదు, ఆశ నీకు ఉండదు. ఎలా ఉన్నా నేను క్రీస్తులో ఉండాలని కోరుకుంటావు. చాలామందిని చూసినప్పుడు నాకు కలిగే ఒక ఇంత బాధ, ఒక ఇంత భయం. అంటే నేను కూడా రేపొద్దున అలా అయిపోతానేమో అని భయం. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. అందుకే మిమ్మల్ని కొనియాడుతున్నారు అనుకోండి, మమ్మల్ని గొప్ప చేస్తున్నారు అనుకోండి, నా దగ్గరకు వచ్చి మణికుమార్ గారు మీ అంతటి ప్రసంగికులు లేరండి అన్నాడు అనుకోండి, నాకు శ్రమ అన్నమాట. తర్వాత వాడి వల్లే, ఎలా ఎవడన్నాడో అలా వాడి వల్లే నాకు శ్రమ వస్తుంది తర్వాత. ఎందుకంటే వాడే గొయ్యి తీసేస్తాడు నాకు. ఒక ఎంత బాధ కలుగుతుంది, ఏమని? వీరందరూ ఎంత మంచి ప్రసంగికులు, ఎంత మంచి బోధకులు, కానీ ఈరోజు ఏంటి వీరు ఇలా అయిపోయారు. ఒక ఎంత భయం కలుగుతుంది, నేను అలా అయిపోతానా కొంతకాలానికి? అంటే నాకు కొంత ఆయుష్కాలం ఉందిగా, కొంతకాలానికి నేను అలా అయిపోతానా? బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది. అందుకే ఎప్పుడు జాగ్రత్త పడాలండి. ఈ మాటలు ఎందుకు రికార్డు చేసుకుంటున్నానంటే, మరికొంతకాలానికి ఈ సీడీ అని నాకు ఉపయోగపడుతుంది. ఈ మాటలు చదివిన తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత 2016లో నేను ఇలా మాట్లాడాను కదా, నేను ఇలా అయిపోయినట్టు నేనన్నా బాగుపడతాను. అందుకే రికార్డింగ్ చేసుకుంటాను, నాకన్నా ఉపయోగపడుతుందని. నేను గతంలో చెప్పిన మాటల ప్రకారం నేను ఉంటున్నానా లేదా? మొదటి ప్రేమను నేను కాపాడుకుంటున్నానా లేదా? మొదటి ప్రేమను కాపాడుకుంటున్నానా లేదా? అంటే ప్రేమను కోల్పోతుంటారు చాలామంది, ప్రేమ చల్లారిపోతుంది చాలామందిలో. మొదట మాత్రం చాలా చక్కగా ఉంది, పరిపూర్ణ దశలో ఉంది. ఈ పరిపూర్ణ దశలో ఉన్న ప్రేమ మనం కాపాడుకోవాలి. ఇది అసంపూర్ణంగా మారిపోతే, ఏదో ఒకదానిలో ఉండి ఒకదానిలో లేకపోతే ప్రేమ అది చల్లదు, చల్లని కాగితం అయిపోతుంది. అది పూర్ణమైనదైతేనే పరలోకం, పూర్ణమైనదైతేనే పరలోకం. ఆ పూర్ణమైన ప్రేమలో మనం ఉండాలి, ఆ పూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి మనం. ఆజ్ఞలు గైకుంటే అది ప్రేమ, ఆజ్ఞలు నేర్చుకుంటే అది జ్ఞానం. ఆజ్ఞల యొక్క ఎసెన్స్ మీకు అర్థమైనప్పుడు ఆజ్ఞలు గైకొనాలి మీరు, అప్పుడు అది ప్రేమ అవుతుంది. నా తండ్రి ఆజ్ఞలు నేను గైకొన్నాను కనుక అది ప్రేమ అయింది. నా ఆజ్ఞలు మీరు గైకొంటే అది ప్రేమ అవుతుంది అన్నాడు యేసుక్రీస్తు. మరొక మంచి మాట చూడండి, ఇదే యోహాను రాసిన పత్రిక చూడండి. సారి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఏంటంటే ఇక్కడ క్రీస్తు ప్రేమ అనకుండా దేవుని ప్రేమ అన్నాడు. మరలా చిన్న సందేహం కలుగుతుంది మీకు. చదవండి మరలా మాట. ఆయన వాక్యము అనగా యేసుక్రీస్తు వాక్యం, క్రీస్తు నేర్పించిన వాక్యం. ఎందుకంటే మనం డైరెక్ట్ 11 KVని అందుకోలేము. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. అంటే 11 KVలో ఉన్న కరెంటు ఇంటిలోనికి వస్తుంది. ఎలా వస్తుంది? త్రూ ట్రాన్స్ఫార్మర్. ఇంతకీ ట్రాన్స్ఫార్మర్లోంచి మన ఇంటికి వచ్చే కరెంటు ఏ కరెంటు? ఇంకో ఈ లైన్లోంచి వెళ్ళి కరెంటే. ఇదైతే కొత్త కరెంటు కాదు, కింద ఉన్న కరెంటు. మనకు అందుబాటులో ఉన్న ఈ 220 లైన్, చిన్న లైన్ యొక్క కరెంటు వేరే కరెంటు కాదు, వేరే కరెంటు ఫ్యాక్టరీ నుంచి వచ్చింది కాదు, ఎవరో తయారు చేసింది కాదు, ఇక్కడి నుంచి వచ్చిందే. పైన మనకు షాక్ కొట్టింది కదా, అక్కడి నుంచి వచ్చిందే. కానీ మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ఉందంతే. ఆ తీవ్రత తగ్గించింది. అందుకే ఇక్కడ ఏమన్నాడు, జాగ్రత్తగా చూడండి. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో ఆ తండ్రిలో ఉన్న ప్రేమే వచ్చేస్తుంది. దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అంటున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం నెరవేరిస్తే, గైకొంటే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణులు పరలోకం వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ రియల్ లవ్. ఇదేనండి నిజమైన ప్రేమ. ఈ ప్రేమ చాలామందికి అసలు ఎవరికీ అర్థం కాలేదనే చెప్పచ్చు. నేటి కాలంలో చాలామందిని చూశాను నేను. వాక్యం నేర్చుకొని వారు, వాక్యం పరిచయం కాని వారికి అర్థం కాలేదు. పోనివ్వండి వారిని, వారు ఎలాగో మారరు, పోతారు. ఏ కాలంలోనే వారు ఉంటారు. వాక్యం దగ్గరకు వచ్చిన వారు, వాక్యం నేర్చుకున్న వారు కూడా ఎలా మారిపోతున్నారంటే, ఏదో 2 ముక్కలు నేర్చుకునేసరికి నేను ప్రేమ కలిగిన వాడను అనుకుంటున్నారు.
నీవు ప్రేమ కలిగిన వాడు అని నువ్వు చెప్పుకుంటే నువ్వు ప్రేమ కలిగిన వాడవు కావు, నీవు చేస్తే ప్రేమ కలిగిన వాడవు. బైబిల్ అదే చెప్పింది. నీవు చెయ్యాలి, నీవు గైకొనాలి. మాటలలో చూపించేది కాదు ప్రేమ అంటే, చేతలలో చూపించేదే ప్రేమ, క్రియలలో చూపించేదే ప్రేమ. విశ్వాసం, ప్రేమ ఇవన్నీ ఎలాంటివి? కొరింథీ పత్రికలు అన్నాడుగా, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు నిలిచినవి అన్నాడు. ఇవి వేటికి సంబంధించినవి అనుకుంటున్నారు? క్రియలకు సంబంధించినవి, పనికి సంబంధించినవి, మాటలకు సంబంధించింది కాదు. జ్ఞానం మాత్రం మాటలకు సంబంధించిందేనండి. మాటలు ఎందు నేర్పడతనం ఉంటే జ్ఞానం కలిగిన వాడు అంటున్నారు. మాటలకు సంబంధించింది జ్ఞానం అంతా. మీరు చక్కగా మాట్లాడగలిగితే, మీరు చక్కగా ప్రసంగాలు చేయగలిగితే, అనర్గళంగా మీరు దేవుని వాక్యం ప్రకటించగలిగితే, చాకచక్యంగా మీరు తెలియచేయగలిగితే అది జ్ఞానం అవుతుంది. అది జ్ఞానం అవుతుంది. కానీ ఆ జ్ఞానాన్ని బట్టి మీకు పరలోకం ఇవ్వడు. మరి దేనిని బట్టిస్తాడు? ప్రేమను బట్టిస్తాడు. జ్ఞానం లేకుండా మీరు ఉప్పొంగితే, ప్రేమ లేకుండా మీరు జ్ఞానాన్ని కలిగి ఉప్పొంగితే, ప్రేమ లేదు మీలో, జ్ఞానం కలిగిన వారుగా మీరు ఉప్పొంగితే మీకు పరలోకం ఎక్కడ చెప్పండి? నేను ప్రసంగాలు చేస్తున్నాను, కాలు కింద పెట్టట్లేదు. ప్రసంగానికి ఎంతనో వసూలు చేస్తున్నాను, 10,000, 20,000 రేంజ్ పెరిగిపోతుంది నాది రోజు రోజుకి. 2017కి వచ్చేసరికి 50,000, 2020కి వచ్చేసరికి ₹1,00,000. నేను నోరు విప్పాలంటే 1,00,000 అన్నాను అనుకోండి, ఇంకా నాలో ప్రేమే ఉంది, మొత్తం నీరు గారిపోయింది. జ్ఞానం ఉంది నీ దగ్గర, ఒప్పుకుంటాడు దేవుడు. ఈ జ్ఞానం చెంచా, అదేమో సముద్రం. ప్రేమ సముద్రం లాంటిది, సముద్రాన్ని మించేసింది ప్రేమ. దేనినైనా ఓర్చుకునేది, దేనికోసమైనా కష్టపడేది, దేనినైనా త్యాగం చేసేది, దేనికోసమైనా ఆలోచించేది ప్రేమ. ఆ ప్రేమ లేని నాడు ఎన్ని చెప్పు, గనగనలాడు తాళము అన్నాడు. అందుకే దానిని ఏంటది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో గనగనలాడు తాళం అంటాడు. చూడండి దాన్ని, మొదటి వచనం, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచు గనగనలాడు తాళమునై వందును. గంట చూడండి, టక 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 కొట్టుకుంటుంది. ప్రసంగాలు చెప్పేవాడు అంతే, గంట. మరి అందులో నేను కూడా ఉన్నాను, ప్రసంగాలు చేసేవాళ్ళు నేను కూడా ఉన్నానుగా. ప్రసంగాలు చెప్పటం, ప్రేమ లేకపోవటం గంటతో సమానం. ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు. ఏంటంటే మీరు ప్రసంగాలు చేస్తారు కదా, మీరు చెప్పుకుంటున్నారు ఈ మాట అంటే నిజంగానే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన, నేను ప్రసంగం చేసినంత మాత్రాన ఈ మాటను కప్పెట్టేయమంటారా? ఈ మాటను సమాధి చేయమంటారా? ఈ జ్ఞానం మీకు చెప్పకుండా ఉంచమంటారా? ఈ సంగతులు మీకు తెలియచేయొద్దంటారా? మిమ్మల్ని పరలోకం చేర్చొద్దంటారా? నా స్వార్థం కోసం, నేను డబ్బు సంపాదించుకోవడం కోసం, నేను అధికారాన్ని పొందడం కోసం? తప్పు. యేసుక్రీస్తు కూడా ప్రసంగం చేశాడు, కానీ యేసు చేసిన ప్రసంగం ప్రేమ కలిగి చేసిన ప్రసంగం. నేను ప్రసంగాలు చేస్తున్నాను, ప్రేమ కలిగి చేసే ప్రసంగాలు ఇవన్నీ. ద్వేషంతో చేసేవి కావు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి చేసేవి కావు. నేను ఈ సభ చేసినానండి పేరు ప్రఖ్యాతుల కోసం చేయనప్పుడు, పబ్లిసిటీ కోసం చేయనప్పుడు. పబ్లిసిటీ కోసం ప్రసంగాలు చేయడం, పబ్లిసిటీ కోసం పోస్టర్లు వేయించుకోవడం, పబ్లిసిటీ కోసం టైటిల్స్ ఇవ్వడం, ఇది కాదండి. ప్రజలను మార్చే విధంగా ఆలోచిస్తుంటాను నేను. లేదంటే ఇంకా చాలా మంచి మంచి టైటిల్స్, వీరోచితమైన టైటిల్స్ పెట్టచ్చు, నాకు సంబంధించినవి, నన్ను ప్రమోట్ చేసేవి. నా కళ్ళ ముందే వచ్చినవారు కదా వీరందరూ. నేను మంచి మంచి టైటిల్స్ ఇచ్చేయచ్చు, కానీ సమాజానికి ఉపయోగపడేదేటో ఆలోచిస్తాను. ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు నేను. ప్రేమ కలిగి ప్రసంగం చేయటం మంచిది. ప్రేమ లేకుండా ప్రసంగం చేస్తే అది ఎలా ఉంటుందో చూడండి. మ్రోగెడు కంచు టంగు 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 అని అనిపిస్తుంది అంతే. బాక్సులు దడదడలాడిపోతుంటాయి, లోపల ఉన్నటువంటి డయాఫ్రమ్ కదిలిపోతుంటుంది, కానీ ప్రేమ లేదు. మ్రోగెడు కంచు గనగనలాడు తాళము అన్నాడు. అందుకే దానిని మీరు అలా ఉండకండి. అలా ఉంటే మీకు పరలోకం తప్ప అన్నీ వస్తాయి. కావాలా మీకు? పరలోకం తప్ప అన్నీ వస్తాయి. భూమి మీద ఆధిపత్యం, భూమి మీద క్రైస్తవ సంఘం, భూమి మీద మీ వెనక క్రైస్తవులు, భూమి మీద మీకు డబ్బు, కారు, బంగ్లా అన్నీ వచ్చేస్తాయి. పరలోకం ఒకటే రాదు. ఎందుకది? ఉపయోగం ఉందా?
అది తప్ప అన్నీ వస్తాయి. ప్రేమ కలిగిన వారైతే పరలోకం వస్తుంది, మిగిలినవన్నీ తర్వాత. దాని గురించి పట్టించుకోలేదు బైబిల్. ప్రేమ కలిగిన వారుగా ఉండటం ఎంత ఇంపార్టెంటో చూడండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మరొక మంచి మాట, ముగింపులోనికి మనం వెళుతున్నాం. మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి అంటున్నాడు. అంటే ప్రేమ కలిగిన వాడు ఏం చెబుతాడు చూడండి, సత్యం చెబుతాడు. తన కొరకు తనను ప్రమోట్ చేసుకునే మాటలు చెప్పి మిగిలిన వదిలేయడు. ప్రేమ కలిగిన వాడు నిజం మాట్లాడతాడు. ప్రేమ కలిగిన వాడు సత్యం చెబుతాడు. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరు ప్రేమ కలిగిన వారో మీరు చూడండి. స్వార్థపరులు కొంతమంది ఉన్నారు. తమ కొరకు దేవుని వాక్యాన్ని మార్చి చెప్పేవారు కొంతమంది ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. అది ఎంతటిదైనా సరే నీ వాక్యం మార్చకూడదు ఎప్పుడు, ఎలాంటి సందర్భం ఎదురైనా సరే. చిన్ని వాటికి వాక్యాన్ని, సందర్భాలను, నీ మాటలను మార్చేవాడు అయితే ప్రాణాపాయ స్థితిలో వాక్యం మార్చవా? నువ్వు మార్చేస్తావు. నీ నుదుటి మీద తుపాకీ పెట్టి వాక్యం చెప్పు అన్నాను అనుకోండి, ఎవడైనా వచ్చి నుదుటి మీద తుపాకీ పెట్టి వాక్యం చెప్పు, ఇప్పుడు నాకు నచ్చనిది నువ్వు చెబితే నేను కాల్చేస్తాను అన్నాడు అనుకోండి, బాబు నీకు నచ్చిందంటో చెప్పు, దాన్నే చెబుతానంటావా? ప్రాణాపాయ స్థితి అదే. నువ్వు దేవుని వాక్యం చెబుతున్నాడు, వాడికి నచ్చకపోతే టప్పని కాల్చేస్తాడు. అయినా సరే నువ్వు దేవుని వాక్యం చెప్పాలి. అది ప్రేమ కలిగి సత్యం చెప్పడం అంటే. ఏదో సింపుల్ అనుకున్నారు ఈ మాటను మీరు. ప్రేమ కలిగి సత్యం చెప్పడం అంటే నాకు వచ్చి నేను చెప్తాను అనుకున్నారా? ప్రేమ కలిగి సత్యం చెప్పడం అంటే ఏంటో తెలుసా? గన్ పాయింట్లో పెట్టాలి మీకు. ఎవడో ఒక అబద్ధికుడు వచ్చి గన్ పాయింట్లో పెట్టి మీకు ఇప్పుడు చెప్పు వాక్యం అనగానే చెప్పాలి మీరు, అంతే. చచ్చిపోతారు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ చచ్చిపోతారు. ఎంతోమంది మారిపోయారు. చివరి దశకు వచ్చేసరికి మారిపోయారు. దొంగ బోధకులారా రండి, స్టేజ్ ఎక్కేయండి, నా పక్కనే కూర్చోండి, నేను కూడా మీలాంటి బోధకుడినే. ఇదే ప్రేమ? మరి పాట కట్టేస్తావు, దొంగ బోధకులు పని పడతాం, భరతం పడతాం, తొక్క తోసేస్తాం, తోలు తీసేస్తామని, దుమ్ములు ఎరగొట్టేస్తామని. నాలుగు మారిపోయిందా? 2 నాలుగులు ధోరణి వచ్చిందా? అందరూ మాకు సమానమే, దొంగ బోధకులు అందరూ కమాన్ రండి స్టేజ్ మీదకి అన్నారు. ఏంటి ఇంకా నీకు ప్రాణాపాయ స్థితి లేదు. ఇంకా ఎవడు పాయింట్లో గన్ పెట్టలేదు నీకు. ఇంకా ఇప్పుడే మాట మార్పా? ఇప్పుడే మాట మార్చేసావా? ఇప్పుడే వాక్యం మార్చేసావా? ఇంకా భవిష్యత్తులో ఇంకేం బ్రతుకుతావు నువ్వు? ఇంకేం ఉంటావు నువ్వు? పేతురు ఎలా అయిపోయాడు చూసారుగా. చివరికి క్రీస్తు ప్రేమను ఇంకా పరిపూర్ణంగా తెలుసుకొనక మునుపు పేతురు ఎలా అయిపోయాడు చూసారుగా. ఆ యూదులకు చూసి భయపడిపోతున్నాడు, ఆ సంఖ్యలు, ఆ కొరడా దెబ్బలకు చూసి భయపడిపోతున్నాడు పేతురు. నేను యేసును ఎన్నడూ ఎరుగను అనేసాడు, అంతే. నేను యేసును ఎరుగను. ఆ పేతురుని చూచి ఎంత బాధపడిపోవాలి చూడండి ఆ రోజు యేసుక్రీస్తు. ఈ పేతురికే పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఇచ్చాను. ఈ పేతురు ఎలా అయిపోయాడు చూడు. ముమ్మారు ఎరుగనేను అంటున్నాడు చూడండి బైబిల్లో. నేను ఎరుగను. ఆ చిన్నది వచ్చి అడుగుతుంది, నీవు కూడా యేసుతో పాటు తిరిగిన వాడివే అంది. అంతే తప్ప నీకు సిలువ వేస్తామని చెప్పలేదు, నీకు కొరడా దెబ్బలని చెప్పలేదు. నీవు యేసుతో తిరిగావు అందంతే. ఒప్పుకోవట్లేదు, అస్సలు కాదంటున్నాడు. నేను యేసెవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, జస్ట్ ఇక్కడికి చూడడానికి వచ్చానంతే, నన్ను విడిచి వెళ్ళిపో, నేను పారిపోతాను. తర్వాత సంతాపపడి ఏడ్చాడు. ఆ పరిపూర్ణమైన క్రీస్తు ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాడు. అప్పుడు మరణానికి తెగించాడు. స్టెఫనుకు పరిపూర్ణమైన ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. మరణానికి తెగించాడు. రాళ్లతో ఒకవైపు రాళ్ల వర్షం పడుతున్నా స్టెఫన్ ఏమన్నాడో తెలుసా? నేను క్రీస్తుని గురించే ప్రకటిస్తానన్నాడు. తండ్రి కుడిపార్శ్వం మందు యేసు నాకు కనిపిస్తున్నానన్నాడు. యూదుల మాటకు నేను ఒప్పుకోనన్నాడు. రక్షణను ప్రకటించవలసిందే అన్నాడు. ప్రాణం విడిచేశాడు. యాకోబు ఖడ్గంతో కోయబడుతున్నాడు, అయినా వాక్యం ఏంటన్నాడు. యాకోబు ఖడ్గంతో చేల్చబడుతున్నాడు, అయినా వాక్యం కోసం బ్రతుకుతున్నాడు యాకోబు. పౌలు, పేతురు, యోహాను వీరందరూ అనేక శ్రమలు అనుభవించి హతసాక్షులుగా మారిపోతున్న సందర్భంలో వాక్యాన్ని విడిచిపెట్టలేదు. అదే ప్రేమ కలిగి సత్యము చెప్పుట. అది క్రీస్తు దగ్గర నేర్చుకున్నారు వారు. సిలువను వేస్తున్నప్పుడు, మేకులు కొడుతున్నప్పుడు, కొరడా దెబ్బలు తింటున్నప్పుడు, రక్తం కారుతున్నప్పుడు, చర్మం చీల్చుతున్నప్పుడు
యేసు సత్యమును వదిలిపెట్టలేదు. వదిలిపెడితే ఆ రోజు సిలువను తీసేద్దరు, సిలువను తప్పించేద్దరు యేసుక్రీస్తుకి. యూదులందరూ రాజుగా చేద్దాం అనుకున్నారు ఆ రోజు. మరి యేసు చేత అద్భుతములు, యేసు చేత మహత్కార్యాలు చూచినటువంటి వీరందరూ యేసును రాజుగా చేద్దాం అనుకుంటున్నారు. కానీ యేసు సత్యం చెప్పటం వల్ల సిలువ వేశారు. ఆ సిలువ వేస్తున్నప్పుడు సత్యాన్ని గనక ఆయన మార్చితే, అసత్యాన్ని గనక ఒకవేళ చెబితే ఆ రోజు యేసు సిలువ మరణం నుంచి తప్పింపబడును. కానీ ఆయన అలా చెప్పలేదు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. చూసారా, ఇదే ప్రేమ కలిగి ఉండటం అంటే. మీరు మరణాపాయ స్థితిలో ఉన్నా సరే, మీరు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, మీరు సత్యాన్ని విడిచిపెట్టకూడదు. దట్ ఈజ్ లవ్. అది ప్రేమ అంటే. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అర్థమైపోయిందండి, వీరికి జ్ఞానం ఉంది కానీ ప్రేమ లేదు. మ్రోగెడు కంచిది, గనగనలాడే తాళం ఇది. అందుకే ప్రపంచాన్ని మార్చలేకపోయారు. వీరి దగ్గర ఉన్న జ్ఞానాన్ని బట్టి ప్రపంచాన్ని త్రిప్పలేకపోయారు. వీరి దగ్గర ఉన్న ధనం, వీరి దగ్గర ఉన్న అధికారం, వీరి దగ్గర ఉన్న బలగం, దీనిని బట్టి ప్రపంచానికి దిక్కు కాలేకపోయారు. ఎందుకంటే వీరి దగ్గర ప్రేమ లేదు, పరిపూర్ణ ప్రేమ లేదు వీరి దగ్గర. అందుకే దేవుడు తీసేశాడు వీరి దగ్గర నుంచి. ఇప్పుడు ఆ జ్ఞానం కూడా లేదు వీరి దగ్గర. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని క్రీస్తు ప్రేమను పరిపూర్ణంగా లోకానికి చెప్పలేకపోయారు. చివరికి వచ్చేసరికి ఎలా మారిపోతున్నారో చూడండి. దొంగ బోధకులా రండి, ఏ పాస్టర్ అయినా పర్వాలేదు, ఏ బోర్డు అయినా పర్వాలేదు, పెంతుకొస్తూ, లూథరన్, బాప్టిస్ట్, మరి పాటల్లో కట్టేసావు క్రీస్తు సంఘం ఒకటే మంచిదని. అది లూథరన్, పెంతుకొస్తూ, బాప్టిస్టు ఇదేమి పరలోకానికి వెళ్ళదని పాట కట్టేసావు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ నా దగ్గరకు వచ్చేయమంట. అసలు వాళ్ళు వింటారనుకుంటున్నావా నీ మాట? నీ గురించి వాళ్ళకే తెలుసు బాగా. అందుకే ఎవడు రాలేదు, జాగ్రత్త పడ్డారు వాళ్ళందరూ. ప్రియమైన వారలారా, ప్రేమ కలిగి సత్యము చెప్పుట అంటే ఏంటో చూడండి. ప్రేమ కలిగి సత్యం చెప్పుట అంటే ఏంటో చూడండి. ప్రాణం పోతున్నప్పుడు కూడా వాక్యం చెప్పాలి మనం. ప్రాణం పోతున్నప్పుడు కూడా వాక్యాన్ని మార్చకూడదు మనం. వాక్యం మార్చకూడదు మనం. ఈ వాక్యం అంత స్థిరమైనది, ఈ వాక్యం అంత పరిపూర్ణమైనది, పవిత్రమైనది. ఇక అదే ఎఫ్ఎస్సీ పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి. 5వ అధ్యాయం ప్రారంభంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మీరు దేవుని స్వరూపాలు కావాలంటే, దేవుని రూపంలోనికి మీరు మార్చబడాలంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అందులో ప్రేమ ఉంది. ఆ మరణంలో ప్రేమ ఉంది. క్రీస్తు మరణంలో ప్రేమ ఉంది. క్రీస్తు మిమ్మును ప్రేమించి, మొట్టమొదట ప్రేమ ఎలా ప్రేమించాలో ఆయన నేర్పించాడు మనకు. పరిపూర్ణమైన ప్రేమ ఎలా కలిగి ఉండాలో క్రీస్తు చూపించాడు మనకు. చిన్న చిన్న ఆటుపోట్లకే వెళ్ళిపోయే మనం పరలోకం ప్రవేశం ఎలా జరుగుతుంది మనకు? చిన్న చిన్ని ఆటుపోట్లు. అసలు సముద్రంలో ఈదగలమా మనం? ఒడ్డున ఉన్న అలలను చూసి భయపడిపోతున్నాడు ఈరోజు క్రైస్తవుడు. ఒడ్డున వస్తున్న పెద్ద పెద్ద కెరటాలను చూసి భయపడిపోతున్నాడు ఈరోజు క్రైస్తవుడు. పారిపోతున్నాడు మరల వెనక్కి. అబ్బో, నేను ఇక్కడ ఉండలేను, శరీర సంబంధమైన సుఖం కలగదని నీకు మొదటే చెప్పాను. శరీర సంబంధమైన సుఖం కలగదని నీకు మొదటే చెప్పాను. నువ్వు ఎంటర్ అయినప్పుడు చెప్పాను ఇందులోనికి. అప్పుడు బుర్ర ఊపావు, గంగిరెద్దులా ఊపాడు. ఇప్పుడు శరీరపరమైన చిన్న ఆటంకం వచ్చేసరికి పారిపోతున్నాడు దూరంగా. ఇదా ప్రేమ? ఇజ్ ఇట్ లవ్? ఇదేనా ప్రేమ? నీ ఆహాన్ని తగ్గించుకోలేని వాడవు, దేవుని వాక్యం కొరకు తల దించలేని వాడవు, దేవుని కోసం పోరాడలేని వాడవు, ఇంకెక్కడ నిలబడతావయ్యా? ఇంకెక్కడ దొరుకుతుందయ్యా నీకు నిజమైన ప్రేమ? ఎవడు నిన్ను ప్రేమిస్తాడు? ఎవడు నీకు మంచి వాక్యం చెబుతాడు? సత్యాలు బహిర్గతం చేస్తున్నందుకు నీవు నా మీద కక్ష కట్టావు. నేను ప్రేమించటం లేదనుకున్నావు. ప్రపంచంలో నాకంటే నిన్ను ఎవడు ఎక్కువగా ప్రేమించలేడు. ప్రపంచంలో నేను చెప్పిన వాక్యం కంటే నిన్ను ఎవడు మంచి వాక్యం చెప్పి రక్షించలేడు. ఎంతమందిని రక్షిస్తున్నాను చూడండి ఈరోజు. చదువు లేకపోయినా పర్వాలేదు అన్నాను. యేసుక్రీస్తు అండి. చదువు లేకపోయినా పర్వాలేదు, మీరు విజ్ఞులు కాకపోయినా పర్వాలేదు, మీరు అందగాళ్ళు కాకపోయినా పర్వాలేదు, దేహ దారుఢ్యం మీకు లేకపోయినా పర్వాలేదు. సెమినార్కి ఎంతోమంది వచ్చారు, అందరికీ ఒకే పని ఇచ్చామా? ఎవరికి తగ్గట్టుగా వారికి పని. కొంతమంది కొన్ని చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలరు, వారికి ఆ పనులే. ఎందుకంటే పరలోకం తీసుకున్న వాళ్ళందరినీ.
బలహీనుడైనప్పుడు నేను నైట్ డ్యూటీ చేయమంటే చేస్తాడా? చేయలేడు. ఎవరికి తగ్గట్టుగా వారికి పనిని అప్పగించి, అన్ని పనులు ఉన్నాయి కనుక ఇందులో దేహంలో అవయవాలన్నీ ఒకే విధంగా పని చేయలేవు. కొన్ని అవయవాలకు కొన్ని పనులు కేటాయించబడ్డాయి. ఏ పని చేసేవారికి ఆ పనినిచ్చి వారిని ఆ పనిలో పరిపూర్ణలు చేసి పరలోకం తీసుకువెళ్ళేటువంటి ఇంత మంచి బృహత్కర కార్యక్రమంలో ఉండలేకపోతున్నాడండి మనిషి. పోగొట్టుకుంటున్నాడండి ఈ పవిత్రమైన ప్రేమను, ఈ పరిపూర్ణ ప్రేమను పోగొట్టుకుంటున్నాడండి. ఏదో చిన్న పాయింట్ దొరుకుతుందని ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. పాయింట్ నుండి రక్షించదు, పాయింట్లో పెట్టి కాల్ చేస్తుంది నిన్ను. పాయింట్లు కావాలనుకుంటున్నావు నువ్వు, కొత్త పాయింట్లు కావాలనుకుంటున్నావు నువ్వు. ఎన్ని కొత్త పాయింట్లు నేర్చుకుంటావు నువ్వు? ఎన్ని కొత్త పాయింట్లు నేర్చుకుని ఇంకా కొన్ని కొత్త పాయింట్లు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాయి. నేను కప్పెట్టేటప్పుడు కూడా కొన్ని కొత్త పాయింట్లు నన్ను నేర్చుకోవాలని నేను అడుగుతూ ఉంటాయి. ఏమి నేర్చుకుంటావు? అంతేనే కదా, మనం చచ్చిపోయి వెళ్ళిపోతాం. 2016లో ఉన్నాం, ఇప్పుడు 3016 వచ్చింది. పోనీ యేసుక్రీస్తు ఇంకా ఆలస్యమైంది ఆయన రాకడ. 3016కి మనం ఉంటాం, 1000 సంవత్సరాలు ఉంటామా? అప్పుడు ఎవడో కొత్త పాయింట్ తీసాడు, ఆ కొత్త పాయింట్ ఇప్పుడు చచ్చిపోయి నీకు తెలియదు. మరి ఏంటి సంగతి? నువ్వు పరదేశంలో ఉండి అలా చూస్తున్నావు ముఖం తేలేసి. అబ్బాబ్బాబ్బా 3016లో భూమి మీద ఒక మంచి ప్రసంగికుడు వచ్చాడు, జ్ఞానం చెబుతున్నాడు అనుకుంటున్నావు నువ్వు. అసలు అబ్రహాము కొన్ని సంగతులు తెలియవు. ఇప్పుడు నేను చెప్పే సంగతులు అబ్రహాముకు తెలియదు. అబ్రహాం పరలోకం వెళ్ళలేదా? చెప్పండి. దానియేలు కొన్ని సంగతులు తెలియదా? దానియేలు పరలోకం వెళ్ళలేదా? పరదేశకు వెళ్ళలేదా? పరలోకానికి అంగీకరింపబడలేదా? చెప్పండి. చూడండి దానియేలు గ్రంథం. దానియేలు అడుగుతున్నాడు, దానియేలు కంగారు పడుతున్నాడు. 12వ అధ్యాయం 9వ వచనం, 12వ అధ్యాయం 8, 9 వచనాలు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 8, 9 వచనాలు. అతడు, నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడుగగా, అతడు, ఈ సంగతులు అంత్యకాలం వరకు మరువుగా ఉండినట్లు ముద్రింపబడినవు గనుక దానియేలు నువ్వు ఊరకుండమని చెప్పాను. దానియేలు అడుగుతున్నాడు ఏమని? తండ్రి, ఈ సంగతులు నాకు అర్థం కావటం లేదు, ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుంది, వీటికి అంతమేంటి, వీటికి ఫుల్ స్టాప్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ పెడతావు నువ్వు అని అడుగుతున్నప్పుడు దానియేలు, ఇవి అంత్యకాలం వరకు ముద్రింపబడి ఉన్నాయి, ఎవరికి తెలియకూడదు, సీక్రెట్. అంత్యకాలమున నా కుమారుడు వచ్చి వాటిని రివీల్ చేస్తాడు, వాటిని బహిర్గతం చేస్తాడు, బయలుపరుస్తాడు. అప్పుడు తెలుసుకుంటారు కొంతమంది. మరలా నీకు ఆ కొత్త పాయింట్ ఇప్పుడు తెలియదు. మరి దానియేలు చచ్చిపోయాడా? దానియేలు మరణించాడా లేదా? మరణించాడు. మరి దానియేలు పరలోకం ఉండదా? చెప్పండి. అసలు హేబేలుకి అయితే చాలా సంగతులు తెలియదు పాపం. హేబేలు మొదట వచ్చేసాడు. కానీ హేబేలులో ఏముందనుకుంటున్నారు? పరిపూర్ణమైన ప్రేమ ఉంది. మోషేకు ధర్మశాస్త్రం తప్ప మిగిలిన సంగతులు తెలియవు. మరి మోషే పరలోకం వెళ్ళట? దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. పరిపూర్ణమైన ప్రేమ ఉంది మోషేలో. దావీదు కొన్ని సంగతులు తెలియదు. పౌలుకు తెలిసిన సంగతులు ఇంకా దావీదుకు తెలియదు. దావీదు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు దావీదు. మరి దావీదు పరలోకం వెళ్ళట? పరదేశంలో ఉన్నాడు దావీదు. అబ్రహాముకు తెలియదు కొన్ని సంగతులు, విశ్వాసులకు తండ్రి. మరి అబ్రహాము కొన్ని సంగతులు లేదు. కొత్త పాయింట్ పిచ్చిలో ఉన్న వాళ్ళందరికీ ఇది గొడ్డలి పెట్టు. అసలు నీకు పరిపూర్ణమైన ప్రేమ లేదు, కొత్త పాయింట్ ఏంటి నీకు బడుద్దాయి? అసలు నీకు పరిపూర్ణమైన ప్రేమ లేదు, నువ్వు పరలోకం వెళ్ళవు. నీకు కొత్త పాయింట్ ఏంటి? కొత్త పాయింట్లు చెప్తాడండి. కొత్త పాయింట్లు ప్రసంగాలు ఎక్కించుకోండి, తప్పులేదు. కొత్త పాయింట్లు నేర్చుకోవద్దంటం లేదు నేను. అసలు పరిపూర్ణమైన ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని చేసినా గనగనలాడు తాళము, మ్రోగెడు కంచు, సెల్లంతా నిండిపోయింది ప్రసంగాలతో, జ్ఞానంతో, రెఫరెన్సులతో, పాఠాలతో, గీకులతో గీకేస్తుంది మొత్తం మెమరీ కార్డ్ అంతా. కానీ నీవు మాత్రం ఇంకా గీకుడుగానే ఉండిపోయావు. నీలో ఇంకా పరిపూర్ణమైన ప్రేమ లేదు. నువ్వు పరలోకానికి వెళ్ళు, సెల్ల మాత్రం నిండిపోయింది. ఏది? నువ్వు ఆజ్ఞలు గైకొంటున్నావా? అందులో పోనీ చెప్పబడిన అందరూ చెప్పిందని నువ్వు పాటిస్తున్నావా? అసలు పాటించేవాడు అయితే నీవు ఎప్పుడు పనిలోనే ఉంటావు. పాటించేవాడు అయితే ఎప్పుడు పనిలోనే ఉంటావు. మ్రోగెడు కంచుగా, గనగనలాడు తాళముగా ఉండేవాడు అయితే ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కూర్చుంటావు. చూసారా? వినొద్దని నేను చెప్పలేదు, వినండి. ఎప్పుడు వినాలి? పని లేనప్పుడు వినాలి, పని ఉన్నప్పుడు పనే చేయాలి. ఖాళీ సమయం మీకు దొరుకుతుంది, రాత్రి వేళ పడుకుంటారు మీరు, అప్పుడు వినండి. తెల్లవారుజామున మీరు లేస్తారు, అప్పుడు వినండి. ఎప్పుడు నేను పని చెప్పినప్పుడు నేను వాక్యం నేర్చుకుంటున్నానండి, నేను వాక్యం వింటున్నానండి తప్పించుకోవడానికి. నేను పాఠానికి వెళ్ళిపోతున్నానండి, పలానా చోట మరి మంచి ప్రసంగం చెప్తున్నారండి, పలానా చోట మీటింగ్ పెట్టేశారండి, మరి మాకు ఆ వాక్యం తెలియకపోతే ఎలాగా? అబ్బో, నాకన్నా గొప్పవాడు కదా మరి నువ్వు. వెళ్ళిపోవాలి, నువ్వు అక్కడికే వెళ్ళాలి, టెంట కింద దూరిపోవాలి.
నూనె ఇచ్చేయాలి. చెప్పారు మనకు, మన సహోదరులు చెప్తుంటారు అప్పుడప్పుడు, ఎవరెవరు 5 కేజీలు నూనె చదివించారో చదివింపులు. పలానా వాడు 5 కేజీలు నూనె, పలానా వాడు 2 కేజీలు కందిపప్పు, పలానా వాడు 2 కేజీలు ఉప్పు. అందులో మన వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఎక్కడో చదివింపులు జరుగుతుంటే అక్కడ మన పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యం. ఇక్కడ పని చేయమంటేనేమో అసలు రాడు. ఇక్కడ 5 రోజులు గొంతు చించుకుని వాక్యం చెబుతున్నాను, అక్కడ తీసుకుని వదిలి వాక్యం చెబుతున్నట్టు అస్సలు కనిపించలేదు. అక్కడికి వెళ్ళి నూనె చదివించేస్తున్నాడు. చూసారా ఎలా ఉన్నారు? వీళ్ళలో ఎక్కడ పరిపూర్ణమైన ప్రేమ ఉందండి? నేను కొత్త పాయింట్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అక్కడికి. ఇక్కడ నేర్చుకుంటాను, అక్కడ నేర్చుకుంటాను. ఎందుకంటే నీ మీద నేను గొప్పవాడిని అయిపోలుగా. స్వార్థం. మరి వీళ్ళు గొప్పలు కావద్దా? మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు? నీవు మణికుమార్ గారు ఒక్కరి దగ్గర నేర్చుకుంటున్నావు, నేనైతే ఆల్రౌండర్. నేను ఫీల్డింగ్, బౌలింగ్, క్యాచ్లు, దేకేడు, దూకేడు అన్నీ జరిగిపోతున్నాయి నాలో. వెంటనే పోతావు నువ్వు. మీ మీద మీసం తిప్పడానికి, మీ మీద కాళ్ళు రగరేయడానికి ఏం చెప్తాడంటే, నువ్వైతే ఒకే కంచం, నేనైతే అన్ని కంచాలు, రుచులన్నీ నావే అంటాడు మీ దగ్గర. వాడు పని చేయడు. వాడికి అసలు అర్థం కాలేదు. వాడిలో కాండం లేదు, తల్లివేరు లేదు వాడి దగ్గర. పైకి మాత్రం చాలా ఆకులు కనిపిస్తున్నాయి. ఆకులు కలిగిన అంజూరపు చెట్టు యేసు చేత శపింపబడుతుంది తప్ప అది బ్రతకదు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అది ఎలా ఉందట? చూడడానికి అన్ని ఆకులే. యేసు ఏమనుకున్నాడంటే, దగ్గరికి వెళితే ఆకుల వెనక ఫలాలు ఉంటాయనుకున్నాడు. ఆకు వెనక ఫలం ఉంటుంది అనుకున్నాడు. వెళ్ళి తీరా చూస్తే ఆకులు తప్ప ఫలమేమీ ఆయనకు దొరకలేదు. ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు? విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి. రేపు మరలా ఇదే రూట్లో వస్తాను, నువ్వు ఎండిపోయి కనిపించాలి నాకు అన్నాడు. అంతే. యేసుక్రీస్తు అంజూరపు చెట్టును శపించాడు. ఎండిపోయిన అంజూరపు చెట్టును శపించలేదు ఆయన, పచ్చని అంజూరపు చెట్టును శపించాడు ఆయన. పచ్చని ఆకులు భ్రమింపజేసింది. దగ్గరికి వెళితే దూరం నుంచి చూస్తే ఆ సెల్ ఫోను, ఆ రికార్డింగులు, ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, వణుకు, అతి వినయం, ఇవన్నీ చూసేసరికి ఆకులే ఆకులు. ఎక్కడ చూసినా వీళ్ళే ప్రత్యక్షం. ఏ ప్రసంగంలో చూసినా వీళ్ళే, ఏ మీటింగ్లో చూసినా వీళ్ళే, ఏ టెంట కింద చూసినా వీళ్ళే, ఏ బరకం మీద చూసినా వీళ్ళే. ప్రజెంట్ 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 అన్ని ఆకులే. దగ్గరికి వెళితే ఒక్క ఫలం లేదు. 5 రోజులు దేవుని వాక్యాన్ని పూర్ణంగా నేర్పిస్తాడు, రాలేదు. ఫలం ఉందా? ఫ్రూట్ఫుల్గా ఉన్నారా? లేదు. దీన్ని బట్టి చెప్పేయచ్చు మనం. మనం ఒక్క SMS పెట్టారా? ఒక్క కాల్ చేశారా? అత్యవసర పరిస్థితుల్లో నేను ఉన్నానండి, అందుకే రాలేకపోయాను. ఏంటి నీ పరిస్థితి ఏంటి చెప్పు. నీకున్న అత్యవసర పరిస్థితి అంటే చెప్పు. చెప్పారా? లేదు. మొత్తం అలా సైలెంట్గా ఊరుకున్నారు. మళ్ళీ సైలెంట్గా వచ్చేసారు. ఆకులు కలిగిన అంజూరపు చెట్లు ఇవన్నీ. ప్రియమైన వారలారా, మీరు ప్రేమ కలిగి ఉండాలనేది నా తాపత్రయం. మీరు ఎంతో పని చేస్తున్నారు, కానీ ఎందుకు ఆకులు కలిగిన అంజూరపు చెట్లుగా ఉండటం? శపింపబడతారు మీరు, ఎండిపోతారు మీరు ఎండిపోతారు. అలా ఉండకూడదని పాఠం. లేకపోతే ప్రతిసారి మిమ్మల్ని గుర్తు చేసుకోవడం నాకేమైనా సరదా ఏంటి? ప్రతిసారి దీనిని గూర్చి చెప్పటం, దీనిని గూర్చి రేపటం నాకేమైనా సరదా? చెప్పండి. మీరందరూ నాతో పాటు పరలోకం రావాలనే కదా ఈ ఆలోచన అంతా. నేర్చుకున్నది ఏదో కంప్లీట్గా నేర్చుకోవాలి, లేకపోతే ఎందుకు? నేర్చుకున్నామంటే కంప్లీట్గా మేడ ఎక్కారంటే పరలోకం ఎక్కాలి, లేకపోతే మేడ ఎక్కడమే వేస్ట్. అందుకే మేడ మీద పెట్టాం మీకు. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు కష్టపడుతున్నారా? ఈ కష్టపడుతున్నారంటే అక్కడికి ఎక్కాలనే అర్థం. అసలు అక్కడికి ఎక్కేవారు కాదనుకోండి మీరు, అసలు ఇది ఎక్కడమే వేస్ట్. రెండు టర్నింగ్లు తిరుగుతుంది ఇది ఎక్కడమే వేస్ట్. ఇంటి దగ్గర కూర్చోండి, బండి స్టార్ట్ చేయొద్దు. పరలోకానికి వెళ్ళాలని ఒక దీక్ష ఉండాలి మీకు. చచ్చేంత వరకు ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ నాలో ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. అప్పుడు నేను పరలోకం వెళ్ళాలి అనే దీక్ష పూనిన వారే ఉండాలి మీరు. మాలేసేలు మీరు. ఆ మాల కాదు, క్రీస్తు ప్రేమనే మాలేసేలు మీరు. ఆ మాల వేసిన వారే నయం. 40 రోజుల్లోనే కరెక్ట్గా ఉంటారు వారు. దీక్ష పూనిన వారే ఉండాలి. మధ్యలోంచి వెళ్ళిపోతారు. మధ్యలో ఎవరన్నా మాల తీసేస్తారండి? తీసేస్తారా? మధ్యలో మాల తీసేస్తారు ఎవరైనా? ఎవరు తీయరు. కష్టమో నష్టమో ఇంకొన్నాళ్ళు ఉంచేద్దాం అనుకుంటారు.
పూర్తి అయ్యేంత వరకు ఉండిపోదాం అనుకుంటారు అందులో. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి మాత్రం బాప్తిస్తూనే మాలేసుకుంటున్నారు, మధ్యలోనే తీసేస్తున్నారు, మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇది యేసు ఏమండ కనుక, యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఏమీ అనడు కనుక. కానీ తర్వాత చాలా కోప్పడతాడు ఆయన, తర్వాత శిక్షలోని పంపిస్తాడు ఆయన. ఆ తర్వాత ఎవరు తప్పించలేరు మనల్ని. అందుకే పరిపూర్ణమైనటువంటి సంపూర్ణము కలిగినటువంటి క్రీస్తు ప్రేమను కలిగి ఉండండి. ఆ తర్వాత జ్ఞానం నేర్చుకోండి. ఈ క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించినది. ఆ క్రీస్తు ప్రేమ మీలో ఉంటే పరలోకం మీదే. తండ్రి ప్రేమ మీలోనే ఉంటుంది. మీరు దేవుని కుమారులు అవుతారు, క్రీస్తుకు సహదాసులు అవుతారు, క్రీస్తుకు సహోదరులు అవుతారు, ఆ క్రీస్తు దేహంలో అవయవాలు అవుతారు.